अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। करोति वाचनं पंगु लगाते गिरिं कृपातमाहं वन्दे श्री गुरुदेव की तारीणम मानंद माधवम श्री चैतन्येश्वरम पवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुंडरीकाक्षं सभाभ्याभ्यान्तरः शुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। कृष्ण
Let's get to second chapter. ఏడవ శ్లోకం కార్పణ్య దోష దగ్గర నుంచి మొదలుపెట్టి. సో ఎక్కడి దాకా చూసాము? ఇప్పుడు దాకా రెండో అధ్యాయంలో జరిగింది ఎవరు చెప్తారమ్మా టూకీగా? రెండో అధ్యాయం ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? హరే కృష్ణ, నా మాట వినబడుతుందమ్మా? వినిపిస్తుంది ప్రభుజీ. వినబడుతుందమ్మా. సో రెండో అధ్యాయము అర్జునుడి పరిస్థితిని సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. చెప్పాక మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ తను మాట్లాడడం ప్రారంభించారు. రెండో శ్లోకంలో నుంచి ప్రారంభించి చెప్తున్నారు అనమాట. కృష్ణ పరమాత్మ, ఎందుకు నీకు ఇంత వైరాగ్యం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఇది కాదు కదా మనకి పద్ధతి, నువ్వు క్షత్రియుడివి, నువ్వు ఇలా ఉండటానికి వీలు లేదు కదా అని చెప్తున్నారు. దౌర్బల్యం తర్వాత అర్జునుడు మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. వీళ్ళంతా నా వాళ్ళు కదా, వాళ్ళందరినీ ఎలాగే ద్రోణుడిని వీళ్ళని ఎలా చంపాలి మధుసూదన అని చెప్పేసి అర్జునుడు చెప్తున్నాడు. ఒక భీతిలో ఉన్నాడు అర్జునుడు, ఒక భయంలో ఉన్నాడు చెప్పాలంటే. ఓకే ఓకే ఓకే. సో సో హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. కృష్ణమ్మా ఎవరమ్మా? అనిత ప్రభుజీ. హరే కృష్ణ, అనిత మాతాజీ, ధన్యవాద ప్రణామ్. సో మనము అర్జునుడు యుద్ధం ఎందుకు చేయను అనడానికి కారణాలు చూసాం, రైట్? ఒకటో అధ్యాయంలోని 4 కారణాలు చెప్పుకొచ్చాడు. రెండో అధ్యాయం 2.6 శ్లోకంలోకి వచ్చేసరికి నేను ఇక నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అన్న మాట చెప్పుకొచ్చేసాడు. అంటే కనీసము అర్జునుడు ఎప్పుడైతే నిర్ణయం తీసుకోలేకపోతున్నాడో తను శ్రీకృష్ణ భగవానుని శరణు వేడుతున్నాడు, కనీసం కన్సల్ట్ చేస్తున్నాడు. తనంతట తన డెసిషన్స్ తీసేసుకోకుండా నేను ఇక ఏ పని చేయలేకపోతున్నాను, ఈ స్థితికి వచ్చేసాను, నాకు నువ్వే రక్షణ అని. మేము వారిని జయించటియో వారు మమ్మల్ని జయించటియో ఏది హితకరమైనదో తెలియకున్నాను. ఏది వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు యుద్ధంలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏమిటి? ఒకటి యుద్ధం చేయడమో, ఒకటి యుద్ధం చేయకపోవడం. తర్వాత యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గెలవడం, గెలవకపోవడం. సో ఫైనల్ గా 3 రకాల అవుట్పుట్స్ వస్తాయి, రైట్? అయితే ఇందులో ఏది కరెక్టో అర్థం కావట్లేదు. అంటే యుద్ధం చేయడమా, చేసి గెలిస్తే రైటా, గెలవకపోతే రైటా, అసలు చేయకుండా ఉండడం రైటా? ధృతరాష్ట్రపుత్రుల్ని చంపి మేము జీవింప వాంఛింపము, అయినను వారు ఇప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. వాళ్ళని చంపి మేము ఏదో ఆనందపడిపోతాం అన్న భావన అయితే నాకు లేదు. అయినా సరే వాళ్ళు మాత్రం మమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళకి మాకు ఆ భావనలో తేడా ఉంది. అయితే ఇందులో ఏది కరెక్ట్ నాకు తెలియట్లేదు, నువ్వే నాకు చెప్పాలి అని చెప్పి కృష్ణుని అడుగుతున్నాడు. సో అక్కడ ఆపాము. సో ఈ కార్పణ్య దోష శ్లోకం మనం చదవలేదు ఇంకా. సో ఈ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం, రైట్? కార్పణ్య దోష ఎవరు చదువుతారు? ఇది చదవండి. 2.7 కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. అనువాదం: నా అందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయమును మోహము చెంది శాంతిని కోల్పోతుంది. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. Now I am confused about my duty and have lost all composure because of miserly weakness. In this condition, I am asking you to tell me for certain what is best for me. Now I am your disciple and a soul surrendered unto you. Please instruct me. Hare Krishna.
హరే కృష్ణ. కార్పణ్య దోష ఉపహిత స్వభావ. కార్పణ్య దోషము అనే స్వభావము వలన ఏమి ఆలోచించలేకపోతున్నా. కార్పణ్య దోషం వలన నేను ఇప్పుడు స్వధర్మ విషయమును మోహము చెంది శాంతిని కోల్పోయితిని. సో కార్పణ్య దోషం అంటే లోభత్వం, మైజర్లీనెస్. దీని వలన ఏంటి మైజర్లీనెస్? ఏం మైజర్లీనెస్? ధర్మం పాటించడంలోని తను పిస్నారితనం చూపెడుతున్నాడంట. ధర్మాన్ని పాటించడంలో పిస్నారితనం చూపించు అంటే ఏంటి? పిస్నారితనం అంటే ఏంటి? తన దగ్గర ఉన్నది దాచేసుకుని నలుగురికి ఇవ్వకుండా ఉంచుకోవడాన్ని పిస్నారితనం. దాన్ని కార్పణ్య దోషం, రైట్? ఆ ధర్మాన్ని తన దగ్గరే పెట్టుకుని అది ఇవ్వడానికి మనసు రావట్ని స్థితిని, దాన్ని కార్పణ్య దోషం. ఇట్టి స్థితిలో నాకు ఏది హితకరమో నిశ్చయముగా తెలుపమని నేను నిన్ను అడుగుచున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుని. దయచేసి నాకు ఉపదేశము కావాలి. మనకి ఈ కార్పణ్య అన్న పదం చాలా చోట్ల వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ స్క్రిప్చర్స్ లో, భగవద్గీతలోనే కాకుండా అన్ని చోట్ల కూడా వస్తుంది. అంటే ఈ లోభత్వము వలన, అంటే మనము ఏమి చెయ్యాలో అది చేయలేకపోవడమే లోభత్వం. అంటే ఇది ఏం చెప్తారంటే, మనకి మానవ జన్మ అన్ని జన్మలలో కంటే ఉత్తమమైన జన్మ, మిగతా జంతు జన్మలన్నిట్లో కంటే కూడా ఉత్తమమైన జన్మ. కానీ ఈ జన్మలోని మనం సాధించాల్సింది ఏమిటయ్యా అంటే, భగవంతుడితో బంధం ఏర్పరచుకుని ఈ మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండే స్థితిని సాధించగలగాలి. అది చేయలేక ఇంక ఏదోదో చేసుకుంటూ వెళ్ళిపోతే అది కార్పణ్య దోషం అని స్క్రిప్చర్స్ పిలుస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా? అంటే ఇంక వేరొక దానికి అంటే భౌతిక సంపదను కూడబెట్టుకోవడానికి, ఎలాగైనా ఇంకా సంపదను కూడబెట్టుకోవడానికి దానికోసం జన్మను వాడుకుంటూ వెళ్ళిపోతే అది కార్పణ్య దోషం, పిస్నారత్వంతో సమానము. ఉన్న మానవ జన్మను వృధాపరుచుకున్న పిస్నారత్వంతో సమానము అని చెప్పి మన శాస్త్రాలు చెప్తుంటారు, రైట్? సో ఇది మనము అర్థం చేసుకోవాలి. మరి అటువంటి స్థితిలో ఏం చేయాలయ్యా అంటే, భగవంతునికి శిష్యుడినయ్యి శరణాగతిని పొంది అర్జునుడున్న ఈ స్థితిలోని మనము ఒక ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. ఆ ఉపదేశంతోనే మనము ఇందులోంచి బయటపడతాము. ఇట్టి స్థితిలో నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నేను నిన్ను అడుగుచున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడిని మరియు శరణాగతుడిని. ఇచ్చేసి నాకు ఉపదేశము కాదు. నాకు నువ్వు మాత్రమే మార్గదర్శకుడివి. నువ్వు మాత్రమే నాకు దీని నుంచి, ఈ శాంతి కోల్పోతున్న స్థితి నుంచి పెట్టగలవు. అందుకు నేను నీకు సంపూర్ణ శరణాగతిని పొందుతూ నీకు శిష్యుడిగా నువ్వు చెప్పింది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. శ్రీ ప్రభుపాద గారి భాష్యం చూద్దాము. లెందీ పర్పట్, బట్ విల్ గో త్రూ. ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణం అవుతుంది. ప్రతి అడుగులోనూ కలతలే ఎదురవుతుంది. కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరైన నిర్దేశమునకు ఆధ్యాత్మికాచార్యని ఆశ్రయించుట అందరికీ ఉత్తమం. మనము వాంఛింపకున్నను కలిగినట్టు జీవితమునందు కలతల నుండి విముక్తి సాధించుట కొరకై ఆధ్యాత్మికాచార్యని ఆశ్రయించవలనని వేద శాస్త్రములు మనల్ని ఆదేశించుచున్నవి. వేదాలు మనకి ఏం చెప్తున్నాయ్యా అంటే, మనం అడగకపోయినా వచ్చే కష్టాల నుంచి బయటపడాలి అంటే మాత్రము ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని అంటే ముందు ఒక స్పిరిచువల్ పాత్ తీసుకోవాలి. అంతేకాదు, ఆ స్పిరిచువల్ పాత్ తీసుకున్నాక ఒక స్పిరిచువల్ మాస్టర్ అవసరము. అప్పుడే మనకి భౌతిక ప్రపంచంలో ఉండే కష్టాల నుంచి బయటపడగలము. ఎవరు ప్రమేయము లేకుండానే రగులుకొని ధావాగ్ని వంటి అట్టి కలతలవి. అట్లే ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా మనం వాంఛింపకనను జీవితం నందు కలతలు వాటంతట అవనే కలుగుచున్నవి. ధావాగ్ని ఎవ్వరూ కోరుకోరు, అయినను అది విజృంభించి మనకు కలతలు కలిగించుచును. కనుక జీవితమునందే కలతలను పరిష్కరించుకునేటకు మరియు పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకునేటకు ప్రామాణిక గురు శిష్య పరంపరంలో గల ఆధ్యాత్మికాచార్యని ఆశ్రయింపవలెనని వేద విజ్ఞానం ఆదేశిస్తున్నది. ఇది మళ్ళీ ఎవరెవరో చెప్తున్న మాట కాదు, వేదం చెప్తున్న మాట అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. ఏం చేయాలయ్యా అంటే, సరైన ప్రామాణికమైన గురు శిష్య పరంపరంలో గల ఆధ్యాత్మికాచార్యని ఆశ్రయించాలి. అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యని ఆశ్రయించిన మానవుడే
సర్వమును ఎరుగగలుగును కనుక మానవుడు భౌతిక కలతలేనిదే ఉండిపోకుండా ఆధ్యాత్మికాచార్ని తప్పక ఆశ్రయింపబడు. ఇది ఈ శ్లోకపు సారాంశము. సో ఏమైనా ఉంది ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సింది అంటే, మనము ఈ భౌతిక ప్రపంచంలోని మనం కోరుకోకపోయినా వచ్చే కష్టాల నుంచి బయటపడడానికి భౌతిక ప్రపంచంలో సొల్యూషన్ అయితే లేదు. కష్టాలు భౌతిక ప్రపంచంలో వచ్చినా సరే దీని సమాధానము ఆధ్యాత్మికంగానే వెతుక్కోవాలి. ఆధ్యాత్మికంగా వెతుక్కోవడము అంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని, ఒక ఆధ్యాత్మిక గురువుని ఎంచుకోవడము చాలా అవసరము. మళ్ళీ ఆ గురువు ఎట్లా ఉండాలయ్యా అంటే, ప్రామాణికమైన గురువు అంటే ఒక పరంపరలోంచి, ఒక పద్ధతిలోంచి వచ్చిన గురువుని మాత్రమే మనం ఎన్నుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని గురువుగా ఎన్నుకోవడంలో చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పి మనం ఇదివరకు కొన్ని సెషన్స్ లో చూసాము. ఎటువంటి గురువు ఎట్లాగ ఉండాలి అనే సెషన్ లో అయితే చూసాము. ఎవరికైనా దాని మీద ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయంటే నేను మీకు గైడ్ చేయగలుగుతాను ఆ సెషన్ వినడం కోసం. రైట్? లౌకికమైన కలతలలో చిక్కుకొనిడే వాడెవ్వడు ఎవరి జీవితం నుండి క్లిష్ట సమస్యను అవగాహన చేసుకుని జాలడో అట్టి మానవుడు అని చెప్పబడింది. మళ్ళీ బృహదారణ్యకోపనిషత్తునందు కలత చెందిన మానవుడు ఇట్లు వర్ణింపబడింది. ఎవరట? ఎవడు మానవుని క్లిష్టమైన జీవిత సమస్యలను పరిష్కరింపడో, ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహన చేసుకొనకుండా సునకము వలె మరియు మార్జాలము వలనే ఎవడు ఈ ప్రపంచం నందు వీడిపోవును వాడు కృపణుడు. బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెప్తున్నాడయ్యా అంటే, మానవుడు సమస్యల్ని పరిష్కరింపకుండా, ఆత్మానుభూతి అనే జ్ఞానముకు అవగాహన చేసుకోకుండా జంతువులాగా జీవిస్తే వాడు కృపణుడు. ఎందుకంటే వాడుకున్న విచక్షణ జ్ఞానము మానవుడికి మాత్రమే ఉంది. ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకుని బయటపడడానికి ప్రయత్నించకపోతే వాడు పిసినారి అని చెప్తున్నారు భగవాన్ ఇక్కడ శ్రీల ప్రభుపాదులు. అంటే ఇది యుఎస్ ఆడియన్స్ కోసం మొదలు పెట్టాము. ఇప్పుడు యుఎస్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. క్లాస్లోని బాస్టన్ ఏరియాలో ఎంతమంది ఉన్నారో తెలియదు. సో అక్కడ చెమ్స్ఫోర్డ్ లైబ్రరీ ఒకటి ఉంటుంది. చెమ్స్ఫోర్డ్ ఒక లైబ్రరీ ఉండి ఆ లైబ్రరీ మీద బయట రాసి ఉంటుంది. ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ రైట్, మార్క్ ట్వైన్ చెప్పిన మాట, ఏ పర్సన్ హూ డస్ నాట్ రీడ్ ఈజ్ నో బెటర్ దెన్ సంబడి హూ కెనాట్ రీడ్. పుస్తకాలు చదవని వ్యక్తి చదవడం రాని వాడి కంటే ఏ విధంగా గొప్పవాడు కాదు. ఒక వ్యక్తి పుస్తకాలు చదవట్లేదు, వాడు చదువు రాని వాడి కంటే ఏ విధంగా గొప్పవాడు? చదువు రానివాడు చదవట్లేదు, వీడు చదువు వచ్చి చదవట్లేదు. అట్లాగనే మానవుడికి విచక్షణ జ్ఞానం ఉంది, ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఒక ఆధ్యాత్మిక మార్గం ఉంది అని వేదాలు చెబుతున్నా సరే అది వాడుకోకపోతే ఆ వేదాలు చదవడం రాని వాళ్ళు, ఆ వేదాలను అర్థం చేసుకోలేని జంతువులతో ఏ విధముగా గొప్పవాడు అని చెప్తుంది శాస్త్రం. అది కృపణుడు అంటే. మానవ జన్మము జీవితానికి, మానవ జన్మము జీవునికి జీవిత సమస్యలు పరిష్కరించుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనం కనుక ఈ అవకాశం సద్వినియోగపరచు కొననివాడు కృపణుడు, లోభి అగును. అట్టి కృపణునికి భిన్నముగా గలవాడు బ్రాహ్మణుడు. ఇతడే జీవిత సమస్యలన్నిటికీ పరిష్కారమును ఈ మానవ జన్మను ఉపయోగించుకోగల వివేకవంతుడు. ఏంటంటే ఇంకా కృపణుడు గురించి చెప్తున్నాడు. కృపణుడు అనగా భౌతిక బుద్ధి భావనలతో కుటుంబము, సంఘము, దేశము వంటి వారి కొరకు గొప్ప ప్రేమను ప్రదర్శించుచు కాలమును వృధా చేయుచుంది. సాధారణంగా మానవులు జడ్జ్యమైన దేహ సంబంధమును అనుసరించి భార్య, సంతానము, ఇతర బంధువులతో కూడిన కుటుంబ జీవనం నందు ఆసక్తుడై ఉండును. కృపణుడైన వాడు తన కుటుంబ సభ్యులను మరణం నుంచి రక్షింపగలుగుననియు, లేక తన కుటుంబ సభ్యులు లేక సంఘము తనను మరణం నుంచి రక్షించినని భావించుచుండెను. సో ఇంకా కృపణుడి తాలూకా లక్షణాలు చెప్పుకొస్తున్నారు. తన కుటుంబ సభ్యులు తనని ఎలాగైనా సరే, ఎందుకంటే తన కుటుంబానికి ఎంతో సేవ చేస్తున్నాను, నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఈ కుటుంబ సభ్యులు మరణం నుంచి రక్షించేస్తారే అనుకుంటారంట. అంతేకాదు తాను వాళ్ళని మరణం నుంచి రక్షించగలను అని అనుకుంటారట. కానీ అది జరిగే పని కాదు. అట్టి సాంసారిక ఆసక్తి హీన జంతువుల నందును గోచరించి, అది మనకే కాదు జంతువులు కూడా అదే పద్ధతిలో ఉంటున్నాయి. సో మనకి వాటికి ఉన్న తేడా ఏమిటి? ఇవి కూడా తమ కుటుంబపు రక్షణాభారం స్వీకరించుచున్నవి. అర్జునుడు వివేకవంతుడు గురించే కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి మరియు వారిని మృత్యువు నుంచి రక్షింపవలనని అని వాంఛయే తన కలతక కారణమని ఎరుగగలిగాను. అర్జునుడు వివేకవంతుడు, అర్జునుడికి జ్ఞానము తెలుసు, తనకి ఇది కష్టమో అని అర్థమవుతుంది. ఏమిటయ్యా కలత అంటే
కుటుంబ సభ్యులను కోసము వాళ్ళని రక్షించడం తన భావన బాధ్యత అని అనుకుంటున్నాడు. ఇవన్నీ అర్జునుడు చెప్పిన మాటలన్నీ కూడా మనకు కరెక్ట్ గా అనిపిస్తుంది. కానీ ఇందులో ఎక్కడో తప్పు ఉంది అని అర్జునుడికి కూడా అనిపిస్తుంది. ఇది కార్పణ్య దోషం వల్ల తన ధర్మాన్ని చేయలేకపోతున్నాను అని చెప్పి దానికి అర్థమయ్యింది. యుద్ధము చేయటం తన విద్యుత్ ధర్మమును అవగాహన చేసుకొని నృత్యమైన హృదయ దౌర్బల్యము చే అతడు తన ధర్మమును నిర్వర్తింపలేకపోవచ్చున్నట్లుగా అవగతము చేసుకున్నాను. ఇదంతా కరెక్టే, నేను చెప్తుందంతా కరెక్టే, కానీ ఎక్కడో తప్పు ఉంది, ఎక్కడో నేను నా ధర్మాన్ని చేయట్లేదేమో, ఇది హృదయ దౌర్బల్యం వల్ల ఇట్లా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి అతడు పరమ ఆచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని నిశ్చయ పరిష్కారమును చూపించమని అర్థించుచున్నాడు. శ్రీకృష్ణునికి అర్జునుడు శిష్యుడని శరణాగతి వేడుచున్నాడు. స్నేహపూర్వకమైన సంభాషణ అతడు ఆపదలిచాడు. కృష్ణుడితోని ఫ్రెండ్లీ డిస్కషన్ అన్నది లేదు. గురు శిష్యుల నడుము జరిగే సంభాషణ మిక్కిలి గంభీరముగా నుండెను. కనుకనే ఇప్పుడు ప్రామాణికాచార్యుని ఎదుట అర్జునుడు గంభీరముగా పలుకుదలిచాడు. కనుకనే భగవద్గీత జ్ఞానమునకు ఆది గురువు శ్రీకృష్ణుడు కాగా దానిని అవగతము చేసుకున్నట్టుకు ప్రథమ శిష్యుడు అర్జునుడయ్యి. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకునే విధానము గీత యందే తెలుపబడినది. సో మళ్ళీ మనం అర్జునుడు భగవద్గీతను ఎట్లా నేర్చుకున్నాడో మనకు భగవద్గీతలోనే చెప్పారంట. అంటే మనం ముందులో కూడా చెప్పుకొచ్చాం, భగవద్గీత నేర్చుకోవడానికి కూడా మన మనస్థితి ఎట్లా ఉండాలో మనం గ్రహించాలి. చాలా మంది చెప్తారు భగవద్గీత ఇంట్లో ఉంటే చాలు పుణ్యం వచ్చేస్తుంది, భగవద్గీతను 4 శ్లోకాలు చదివితే చాలు పుణ్యం వచ్చేస్తుంది, ఎవరైనా చెప్పింది వింటే చాలు పుణ్యం వచ్చేస్తుంది అని, మోక్షం వచ్చేస్తుంది అని. అది మోక్షం అందరికీ రాదు. ఎట్లాగో ఎప్పుడు వస్తుందయ్యా అంటే అర్జునుడు భగవద్గీతను ఎట్లా విన్నాడో అట్లా విన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకంటే మనం చూసుకుని ఆల్రెడీ డిస్కస్ చేసాం, భగవద్గీతను ఫస్ట్ విన్నది అర్జునుడు, ఆ తర్వాత భగవద్గీత మొత్తం విన్నది ధృతరాష్ట్రుడు. భగవద్గీత మొత్తం విన్నది ఇంకెవరయ్యా, సెకండ్ పర్సన్ విన్నది ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడు. సంజయుడు చెప్పిన మొత్తం విన్నాడు, కానీ ఎటువంటి పరివర్తన వచ్చింది? ఎందుకంటే అర్జునుడు ఉన్న స్థితిలో వినలేదు కాబట్టి. సో అందువలన మనం భగవద్గీత ఎట్లా వినాలో కూడా ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అయినను మూర్ఖులైన భౌతిక విద్వాంసులు వ్యక్తి అయిన శ్రీకృష్ణుడికి శరణ పొందన అవసరం లేదనియు, శ్రీకృష్ణుని యందుగల అంతరాత్మను అర్జుడు అయినట్టు వాణిని శరణు వేయవలెననియు వ్యాఖ్యానించుతున్నారు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు అంతర్బాహ్యములకు ఎట్టి భేదము లేదు. ఇటు అవగాహన లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకునే ప్రయత్నించినచో అంతకంటే గొప్ప మూర్ఖుడు ఉండడు. సో చాలా మంది భగవద్గీతని శ్రీకృష్ణుడు మానవ రూపంలో జన్మించాడు, ఆయన మనకంటే కొంచెం తెలివైన వాడు, భగవద్గీతను చెప్పాడు, కృష్ణుడిలో కూడా అంతరాత్మ ఉంది, ఆ అంతరాత్మను మనం ప్రార్థించాలి అన్న భావనలో ఉంటారు అని చెప్పుకొస్తున్నారు. అంటే ఆ భావనలో ఉన్నంత కాలము కూడా కృష్ణుడిని సామాన్య మానవుని కింద చూస్తున్నాము. అజుడు అయిన ఆత్మ అంటే అంతరాత్మ అజుడు అంటే అంతరాత్మకి చావు లేదు, ఇన్ఫాలబుల్ బేసికలీ. అటువంటి తత్వాన్ని మనం పూజించుకోవాలి, కానీ కృష్ణుని కాదు అని చెప్తున్నారు. కానీ అది కాదు, శ్రీకృష్ణుడు అంతర్బాహ్యములు రెండిట్లోనూ కూడా అతడు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చిన ఆధ్యాత్మిక వ్యక్తి, అతనే దేవాది దేవుడు. కాబట్టి అటువంటి అవగాహన లేకుండా మనం భగవద్గీతని నేర్చుకోవాలి, అతను భగవంతుడు చెప్పిన మాట కింద నేర్చుకోవాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. ఈ శ్లోకము బేసికల్ గా మనము ఆధ్యాత్మికత నాలెడ్జ్కు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనకు మాత్రమే విచక్షణ ఉంది కాబట్టి. రెండోది, అది అర్జునుడు లాగా కంప్లీట్ శరణాగతి పొంది నేర్చుకోవాలి, భగవంతుని ఒక గురుతర భావనలో పెట్టి నేర్చుకోవాలి. ఈనాడు మనం భగవంతుడి నుంచి నేర్చుకోలేము కాబట్టి ఆయన పరంపరంలో వచ్చిన ఏదో ఒక పరంపరాన్ని మనం సంపూర్ణంగా అంగీకరించి అందులో నేర్చుకోవాలి. అది ఏది అయినా పర్వాలేదు, ఏదో ఒక సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, మధ్వ సాంప్రదాయం, బ్రహ్మ మధ్వ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, ఏదో ఒక సాంప్రదాయాన్ని మాత్రం పట్టుకుని నేర్చుకోగలిగితేనే మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడానికి మార్గం ఉంది అని ఈ శ్లోకం నుంచి మనం గ్రహించాల్సిన విషయము. ముందుకెళ్దామా 8వ శ్లోకానికి? ఎవరు చదువుతారు 8వ శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా మాతాజీ. 2వ అధ్యాయము సాంఖ్యయోగము. నహి ప్రపశ్యామి మమాపనుధ్యాత్ ముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం
రాజ్యం సురనామపితాధిపత్యం. అనువాదం. నా ఇంద్రియములను శోషింపజేసినట్టి ఈ శోకమును తొలగించుకునే మార్గమును నేను చూడలేకుంటిని. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపన్నవంతము మరియు శత్రురహితము అయిన రాజ్యమును దరిద్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించకొనలేను. హరే కృష్ణ. ఇంద్రియాలను శోషింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకుని మార్గమును నేను గాంచలేకపోతున్నాను. ఇంద్రియాలన్నీ కూడా కంపించిపోతున్నాయి. సో మనం ఇదివరకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మన శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మ, పరమాత్మ తత్వం గురించి. బయటకున్నది స్థూల శరీరం. ఈ స్థూల శరీరము ఇంద్రియాలని, స్థూల శరీరం అంటే స్థూల శరీరాన్ని ఆధిపత్యం వహించేది ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను శోషింపజేయనటువంటి శోకమును తొలగించే మార్గమును నేను గాంచలేకున్నాను. సో మనకు చాలాసార్లు చెప్తారు, రైట్? మనకి మనసు బాగోకపోతే శరీరం మాట వినదు. సో డాక్టర్స్ చెప్తారు, ఫిజికల్గా ఏ ప్రాబ్లము లేదండి, మెంటల్గా ఏదో మీరు పెట్టేసుకున్నాడు, అందుకే ఈ జ్వరం తగ్గట్లేదు. అంటే మెంటల్ పవర్, ఫిజికల్గా అంత రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాదు మనకి ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గాలి అంటే గట్టిగా కూర్చుని 4 సార్లు గాలి పీల్చండి అని. సో ఎప్పుడైతే ఫిజికల్ మెంటల్గా రెండు కూడా దే ఆర్ ఇంటర్ రిలేటెడ్, రైట్? సూక్ష్మ శరీరము, స్థూల శరీరము దే ఆర్ వెరీ వెరీ టైడ్ అప్ టుగెదర్. ఆ రెండు చాలా ఇంటర్లీ రిలేటెడ్. అయితే ఆ ఇంద్రియాన్ని శోషింపజేయనట్టు ఈ శోకమును తొలగించుకున్న మార్గమును నేను గాంచలేకపోతున్నాను. ఇంద్రియాలన్నింటినీ కూడా బాధ పెడుతుంది, నాకు శాంతి కోల్పోయిన అన్నాడు. అది ఈ మార్గంలోంచి నేను దీని నుంచి బయటపడలేకపోతున్నాను. నువ్వు ఈ యుద్ధం చేసి తర్వాత యుద్ధం చేయకుండాను దేవతల స్వర్గాధిపత్యము వలె సత్సంపన్న మృద్ధమగు మరియు శత్రురహితము రాజ్యమును దరిద్రపై సాధించినను ఈ శోకమును నేను తొలగించలేకపోతున్నాను. నువ్వు దేవతల రాజ్యాన్ని, ఇంత సుఖమైన రాజ్యాన్ని, ఈ భూమి మీద అంత సంపదలు ఉన్న రాజ్యాన్ని ఈ భూమి మీద నాకు ఇచ్చినా సరే నాకు ఈ లోపల నుంచి ఉన్న అశాంతిని నేను తొలగించుకోలేకపోతున్నాను. ఒక వ్యక్తి ఎంతో ఆకలితో మీ దగ్గరికి వచ్చాడు. ఆకలి సంగతి తర్వాత చూద్దామయ్యా, ఈ బెడ్రూమ్ చాలా బాగుంటుంది, ఇక్కడ పడుకోండి కాసేపు, ఈ మంచం చాలా బాగుంటుంది, పరుపు చాలా బాగుంటుంది అంటే అతనికి ఏమైనా ఉపశమనం కలుగుద్దా? ఆకలి మీద ఉన్న వ్యక్తికి ఆకలి తీర్చాలి. లేనంత కాలం ఫిజికల్గా ఎంత ఆనందాన్ని పరిచే విధముగా మనం బిహేవ్ చేస్తున్నా, మంచి డాన్సులు అరేంజ్ చేసి అది చేసి ఇది చేసినా సరే ఆయన ఆకలి తీర్చలేము. అట్లాగనే నువ్వు లోపల నుంచి వస్తున్న ఈ బాధ, అశాంతికి భౌతికంగా ఎంత ఆనందపరిచినా సరే మనము దానిని ఇది చేయలేము, ఆ శాంతిని తీసేయలేము, ఆ అశాంతిని తీసేయలేము, ఆ బాధను తీసేయలేము. నాకు అటువంటి శోకంతో నేను ఉన్నాను, నాకు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి శరణాగతి పొందుతున్నాడు. అంటే భౌతిక ప్రపంచం తాలూకు ఎంత గొప్ప విషయాన్ని మనం సాధించుకున్నా, భౌతిక ప్రపంచంలో ఎంత గొప్ప విషయాన్ని సాధించుకున్నా ఆధ్యాత్మికంగా మనసుకు కావాల్సింది ఏమిటయ్యా అంటే ఆ భగవంతుని శరణాగతి, అందులో ఉండే ఆనందాన్ని చవి చూడడం నేర్చుకోవాలి అనేది మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సిన విషయం. దీని భాష్యం చదువు. ధర్మమునకు నిత్య శాస్త్రమునకు సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానంపై ఆధారపడినట్టు పలు హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నాడు. ఆధ్యాత్మికాచార్యుని శ్రీకృష్ణ భగవాని సహాయం లేకుండా తన వాస్తవ సమస్యను అతను పరిష్కరించుకొనజాలన్నట్లు తెలియచున్నది. తన జీవన మనుగడను వృధా చేయుచున్నటువంటి క్లిష్ట సమస్యలను తొలగించుకున్నటకు తన నామమాత్ర జ్ఞానము నిరుపయోగము అని అతను గ్రహింపగలిగాను. మనంతటి మనం ఎన్నో వేదాలు చదువుకుని, ఎన్నో శాస్త్రాలు చదువుకుని జ్ఞానం సంపాదించుకుంటాం అనుకుంటున్నాము. కానీ అటువంటి జ్ఞానము ఇటువంటి క్లిష్ట సమస్యల్లోని ఎందుకు పనికిరాదు. తన జీవన మనుగడను వృధా చేయుచున్నట్టు క్లిష్ట సమస్యలను తొలగించుకున్నటకు తన నామమాత్ర జ్ఞానము నిరుపయోగమని అతను గ్రహింపగలిగింది. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవాను అంటే ఆచార్యుని సహాయం లేకుండా అట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకున్నటకు అతనికి అసాధ్యముగా కనిపించింది. కేవలము పాండిత్యము, ఉన్నత పదవుల వంటి జీవిత సమస్యల పరిష్కారములకు ఉపయోగకరము కాజాలవు. కేవలము పాండిత్యము, ఉన్నత పదవులు వంటివి జీవిత సమస్యల పరిష్కారములకు ఉపయోగకరము కాజాలవు. శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారమును తోడ్పడగలడు. కనుక సారాంశం ఏమనగా 100కి 100 పాళ్ళు కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మికాచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలడు. ఎందుకనగా అట్టి వాడే జీవిత సమస్యలను పరిష్కరింపగలడు.
సాంఘిక స్థితిలో ఎట్టి సంబంధము లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడైన వాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపియుండెను. నా చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడైన వాడు మాత్రమే భగవంతుని ఆ కృష్ణ కాన్షియస్నెస్ లో జీవితాన్ని గడపగలుగుతూ అందులో నిష్ఠాతుడైన వాడు అంటే 24 గంటలు ఆ స్థితిలో ఉండగలిగిన వ్యక్తి మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడు అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు కూడా చెప్పుకొచ్చారు. అంటే ఎటువంటి వ్యక్తిని మనం ఆధ్యాత్మిక ఆచార్యుని కింద స్వీకరించాలో మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు మరొకసారి చెప్పుకొస్తున్నారు. ఎందుకయ్యా అంటే అటువంటి వ్యక్తి మాత్రమే మనల్ని ఈ భౌతికంగా కూడా సాల్వ్ చేయలేని సమస్యల నుంచి ఆధ్యాత్మిక ఆ సమాధానాలతో మనల్ని బయట పెట్టగలరు అని మనం గ్రహించాల్సిన విషయం ఈ శ్లోకం నుంచి. రైట్. ఇంకా శ్రీ చైతన్య మహాప్రభు విషయం చెప్తున్నారు. ఒక వ్యక్తి వేద విజ్ఞానమునందు విద్వాంసుడైన విప్రుడైనను లేక హీన కుటుంబం జన్మించిన వాడైనను సన్యాసాశ్రమును స్వీకరించేవాడైనను కృష్ణ విజ్ఞానమున నిష్ఠాతుడైనప్పుడు మాత్రమే పరిపూర్ణుడును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడు కాకుండా ఎవ్వరునూ కూడా ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు కాజాలడు. వైదిక గ్రంథమునందు కూడా ఈ విషయం ఇట్లు చెప్పబడింది. వేద విజ్ఞానం నందు పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానం నందు నిష్ఠాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్యుడు అగుటకు అర్హత కాజాలడు. కానీ ఎవరైనను హీన కులంనందు జన్మించినప్పటికీ అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. అది పద్మపురాణంలో చెప్పిన విషయం. అంటే పుట్టుకతో కాదు, మనము ఏ స్థితిలోని భగవంతునితో బంధం ఏర్పరచుకున్నాము అన్న దాని మీదే ఎటువంటి వ్యక్తి వైష్ణవ ఆచార్యుడు కాగలడో మనం గ్రహించాలి. అటువంటి వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే స్పిరిచువల్ మాస్టర్ కాగలడు. అంటే భగవంతుడితో బంధం ఉన్న వ్యక్తిని మాత్రమే మనం ఎంచుకోవాలి. రైట్. హరే కృష్ణ. ఈ థర్డ్ పేజ్ చదువుతారమ్మా? చదవగలరా? చదువుతామమ్మా. చదవమ్మా. హరే కృష్ణ. జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధులు అనేది భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు. ప్రపంచమునందలి పలు ప్రాంతములలో సమస్త జీవన సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేషాభివృద్ధి పొందినట్టి దేశములెన్ని ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకను ఎన్నో కలవు. అక్కడి ప్రజలు వివిధ రకములుగా శాంతి కొరకై అన్వేషించుతున్నారు. కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానంతో కూడి ఉన్నట్టువి. కృష్ణ చైతన్యవంతుడు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతము చేసుకొనినప్పుడే అట్టి ఆనందము ప్రాప్తింపగలదు. ఆర్థిక అభివృద్ధి ఆపనమ్మ. జన్మ మృత్యు వృద్ధాప్యము, జన్మ మృత్యు జరా వ్యాధి 4 దుఃఖాలని ఎటువంటి ఆర్థిక అభివృద్ధి సాధించడం వలన కూడా మనం వాటిని నుంచి బయటపడలేము. దాన్ని కేవలము శాస్త్రాన్ని, భగవద్గీతని, భాగవతాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలం. భగవద్గీత భగవంతుని నోటింటూ వచ్చిన మాట. శ్రీమద్ భాగవతము భగవంతుని లిఖిత రూపము, భగవంతుని వాట్ యు కాల్ ఇట్ లిటరరీ ఫార్మ్ ఆఫ్ గాడ్. ఆయన గ్రంథ రూపము అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాము. భగవంతుడికి ఒక గ్రంథపరంగా ఒక రూపం ఇవ్వాలి అంటే అది శ్రీమద్ భాగవతము. అందువలన ఈ రెండింటిని ఆశ్రయించిన నాడు మాత్రమే మనము ఈ చక్రంలోంచి బయటపడగలము. ఆర్థికాభివృద్ధి, భౌతిక సుఖములనేవి మానవుని సంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారింపగలిగినచో దరిద్రపై శత్రురహితము రాజ్యము గాని లేదా దేవతల స్వర్గాధిపత్యము గాని తనకు శోకమును తొలగింపజాలని అర్జునుడు చెప్పి ఉండేవాడు కాదు. నిజానికి ఇదిగా ఆర్థికాభివృద్ధి కానీ ఇంకా అంతర్జాతీయ సంక్షోభాలను నిలిపివేయగలిగే స్థితి ఉన్నా సరే, అంటే అంత ప్రాక్టికల్ గా భూమి మీద అంత శాంతి ఉన్నా సరే
అవన్నీ కూడా నాకు శోకకరమైనవే, అవన్నీ కూడా నాకు లోపల ఉన్న బాధను తగ్గించలేవు అని చెప్పి అర్జునుడు చెప్పేవాడు కాదు. లేకపోతే ఇందులో సుఖం ఉంది అని చెప్పేవాడు అర్జునుడు అని చెప్తున్నారు ప్రభుపాదులు గారు. అందుకనే అతడు శ్రీకృష్ణ చైతన్యమును ఆశ్రయింపదలిచాను. ఏ శాంతి సామరస్యములకు సరైన మార్గం. ఆర్థికాభివృద్ధి లేదా ప్రపంచ ఆధిపత్యము అనేవి ప్రకృతి సంక్షోభములచే ఏ క్షణమునందనైనా నాశనము చేయబడవచ్చు. నువ్వు ఎంతో గొప్పగా అనుకుంటున్న ప్రపంచ ఆధిపత్యం కానీ ఆర్థికాభివృద్ధి కానీ ఒక చిన్న ప్రకృతి సంక్షోభం వలన అది మొత్తం నాశనం అయిపోవచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం చంద్రలోకమును మానవుడు చేరుగోరినట్లుగా ఉన్నత లోకమును చేరు ప్రయత్నం కూడా ఒక దెబ్బతో తుడిచిపెట్టబడును. భగవద్గీత యందు కూడా క్షీణే పుణ్యే మత్యలోకం విసంతి. పుణ్య కర్మల ఫలితముగా కర్మల ఫలితం క్షీణించినంతనే జీవితం నందలి ఆనంద శిఖరముల నుంచి అతి హీన స్థితికి జీవుడు పతనము చెందును. ఏ నిమిషం అయితే మన మంచి కర్మలు అంతమవుతాయో అదే నిమిషము మనము గొప్ప స్థితి నుంచి కింద స్థితికి పడిపోవడం జరుగుతుంది అని చెప్పి ఈ విషయం సమర్థింపు ప్రపంచమునందరి పలు రాజకీయ నేతలు పతనం చెంది ఉన్నారు. అట్టి పతనము మరింత అధిక శోకములకు కారణమవుతున్నవి. సో మనం చాలా మందిని చూస్తుంటాం. ఆ రోజు దాకా ఎంతో గొప్పగా జీవించిన వ్యక్తి ఒక్క రోజు మర్నాడు పొద్దున్న స్టాక్ మార్కెట్ పడిపోగానే ఆయన జీవితం ఎండ్ అయిపోతుంది. అట్లా పడిపోయిన వాళ్ళని ఎందుకంటే మంచి కర్మ పూర్తి అయిపోగానే మర్నాడు వెంటనే పడిపోయిన వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తుంటాం. గొప్పగా పరిపాలిస్తున్న వ్యక్తి కూడా ఒక ఎలక్షన్ ఓడిపోయి ఇన్స్టెంట్ గా పడిపోవడం చూస్తాం. ఎందుకంటే కర్మ ఎండ్ అయిపోగానే అట్లా జరుగుతూ ఉంటుంది. కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకొనదలిచినచో అర్జును వలె మనము కూడా శ్రీకృష్ణుని ఆశ్రయింపవలెను. అందుకనే అర్జునుడు తన సమస్యను నిశ్చయముగా పరిష్కరింపమని శ్రీకృష్ణుని అర్థించాను. అది ఏ కృష్ణ చైతన్య మార్గము. హరే కృష్ణ. హరే కృష్ణ. విక్రమ్ ప్రభు అడగండి ప్రభు, చెప్పండి. హరే కృష్ణ. విక్రమ్ ప్రభు. హరే కృష్ణ గురుజీ. చెప్పండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న సందేహం గురుజీ. బేసికల్ గా ఇప్పుడు చాలా చోట్ల అంటే ఇది మనం చదువుతున్న కొద్దీ వస్తుందేమో ముందు చాప్టర్స్ లో, నాకు నేను చదవలేదు, తెలియదు కనుక నాకు ఇది. బట్ అందరం మంచి చేద్దాం అనుకుని లెగుస్తాం పొద్దున్నే. అందరం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతాం. ఇప్పుడు కృష్ణ ధ్యానంలో ఉండటం అనేది ఆబ్వియస్లీ మనం ఏ దేవుని కొలుస్తామో ఆ దేవుని మనం మనసులో తలుచుకుంటా ఉంటాం. అవి మనం చేయగలుగుతాం. కానీ ఇదేమో ఇటు ఎక్స్ట్రీమ్. మనం ఎంత ఎలా అనుకున్నా ఉద్యోగాల్లో ఉన్న టెన్షన్స్ అవనివ్వండి, ఫ్యామిలీలో ఉన్న టెన్షన్స్ అవనివ్వండి, ఏదో ఒక దూరంగా మనల్ని వెనక్కి లాగుతానే ఉంటాయి. అని అంటే ప్రతి ఒక్కళ్ళు అలా అయిపోగలరని నాకు ఎలా అది దానికి ఆ మార్గానికి ఇది ఎలా మనం నడుచుకోగలుగుతాము, ఎలా మనం అది ఓవర్కమ్ చేయగలుగుతాం అనేది ఇది మీరు చెప్పాలని కాదు ఇక్కడ అడుగుతుంది. అసలు అలా ఏమన్నా ఎక్కడన్నా ఉంటదా మనం చదువుతానికి, మనం అర్థం చేసుకోవడానికి? సో ప్రభు see, this is leading spiritual life is no different from leading normal life spiritually. See, leading spiritual life means leading normal life spiritually. It is not something totally away from what you are doing on daily basis. అంటే మనం చేసే కర్మలు, రోజు చేసే కర్మలు పక్కన పెట్టి పొద్దున సాయంత్రం దాకా ధ్యానంలోనో పూజలోనో కూర్చోమనైతే మాత్రం కాదు. భగవద్గీత అయితే అది చెప్పట్లేదు. చేసే ప్రతి కర్మలోని భగవంతుని తాలూకు ఉనికిని చూడగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ ఆల్ అబౌట్. చేసే ప్రతి కర్మలోని భగవంతుని ఉనికిని చూడగలగాలి. నా ఉద్యోగం వేరు, భగవంతుడు వేరు, భగవంతుని పూజ వేరు, భగవంతుని ధ్యానం వేరు, నా జీవితం వేరు. నో, దట్స్ టోటలీ నాట్ that's not how we should look at it. So you have to do few things, right, to live. You have to do few things to live. First thing is you have to eat. That's why మనం చెప్తుంటాం ప్రతిసారి ప్రసాదాన్ని మాత్రమే తినండి అని చెప్తుంటాం. తినేది ప్రసాదం చేసుకోండి అంటే తినేది ప్రసాదం చేసుకోండి అంటే ప్రసాదాన్ని మాత్రమే తినండి అంటే తినడం మానేయమని చెప్పట్లేదు. తినేది భగవంతుడికి అర్పించి తినండి.
చేసే ఏ పని మానేయాల్సిన అవసరం లేదు. అయితే అది అధర్మం అయితే మానేయాలి. అది అధర్మం అయితే మానేయాలి. సో ధర్మమైన పని ఏంటి, అధర్మమైన పని ఏంటి అనేది ఎట్లా డిసైడ్ చేసుకుంటాం? దానికి మన శాస్త్రం హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని నేను ఈ గంట పూజ, ఈ గంట నా జాబు, ఈ గంట నాకు ఇంకో కార్యక్రమం, ఈ గంట నాకు ఇంకో కార్యక్రమం, మళ్ళీ ఇంకో అరగంట పూజ, అది కాదు పద్ధతి. సో కాన్షియస్నెస్ అంటే, కృష్ణ కాన్షియస్నెస్ అంటే 24/7 you are in that thought process, but you are still doing your duty as it is. అది రావాలి ప్రభు, అదే రావాలి. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న అదే అని నాకు అనిపించింది. అవును. అదే రావాలి ప్రభు. అంటే అన్నిట్లోని, సో ఐ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఒక ఈమెయిల్ ఇస్తూ కూడా, ఈమెయిల్ ఇచ్చే ముందు యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ గాడ్, టేక్ కేర్ ఆఫ్ దిస్. ఒక మీటింగ్ లో కూర్చునే ముందు యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హౌ ఐ స్పీక్, how I behave myself, right? That's what Arjuna is doing. అదే అర్జునుడు చేస్తున్నాడు. నేను యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నాను. అర్జునుడు నేను తపస్సు చేసుకోమని చెప్పలేదు కృష్ణుడు ఎక్కడ అర్జునుడికి. అర్జునుడినే కృష్ణుడు ఎందుకు ఎంచుకున్నాడయ్యా చెప్పడానికంటే, అర్జునుడు కూడా మనలాగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వ్యక్తి. మనలాగే అతనికి సమస్యలు ఉన్నాయి. మనకి కూడా అతనిలాగే సమస్యలు ఉన్నాయి. మన సమస్యలు కూడా అర్జునుడి కూడా సమస్యలు లాంటివి. మరి ఈ స్థితిలో ఏం చేయాలి అంటే, ఒక ఆధ్యాత్మికాచార్యుని శరణ పొందాలి. అంటే ఆధ్యాత్మికాచార్యని శరణ పొందాలి అంటే నీ వదిలి సన్యాసం తీసుకోమని కాదు. యూ హ్యావ్ టు డూ ఆల్ యువర్ డే-టు-డే యాక్టివిటీస్ అండ్ స్టిల్ రిమైన్ ఇన్ గాడ్ కాన్షియస్నెస్ 24/7 in God. I'll tell you small examples. My HR manager comes to me, right? I'll tell her the same thing. అమ్మా, మీరు ఈ ఆఫర్ ఇచ్చే ముందు, ఈమెయిల్ ఇచ్చే ముందు చిన్న ప్రేయర్ చేసి ఇవ్వండి అని. మర్నాడు వచ్చింది అమ్మాయి, వచ్చిన దగ్గరికి, సార్ మీరు ప్రేయర్ చేసి ఆఫర్ ఏమన్నారు, నేను ఆఫర్ అలాగే ఇచ్చాను, ఆవిడ రిజెక్ట్ చేసేసిందండి మన ఆఫర్. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ యూ రిజెక్టెడ్, అదర్వైజ్ వుడ్ హావ్ ఎండెడ్ అప్ విత్ సమ్ నాన్సెన్స్. సో జస్ట్ మీరు ప్రేయర్ చేసి పంపించడాన్ని ఆవిడ రిజెక్ట్ చేసిందేమోనమ్మా, లేకపోతే మనం వచ్చే ఆవిడతో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండేవో మనకు తెలియదు కదా. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ బి ఏబుల్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ కాన్షియస్నెస్. అంటే ఈ ప్రాసెస్లో ఏమవుద్దంటే, మొత్తం అదే చెప్పొద్దు, సకామ కర్మ, నిష్కామ కర్మ. యూ విల్ స్టాప్ ఓనింగ్ యువర్ ఓన్ యాక్టివిటీ, బట్ యూ విల్ స్టిల్ బి డూయింగ్ యువర్ ఓన్ యాక్టివిటీ విత్ 100% ఆఫ్ యువర్ effort. పీపుల్ చాలా మంది చెప్తుంటారు, భగవద్గీతలో ఏం చెప్పారంటే, మన పని మనం చేసుకుని వెళ్ళిపోండి, ఫలితం గురించి ఆశించకండి. అది సింపుల్ వాట్సాప్ స్టేట్మెంట్ లాంటి స్టేట్మెంట్. అది ప్రాక్టికల్ గా ఎట్లా చేయాలో మనం ఈ ఎక్సర్సైజ్ షుడ్ హెల్ప్. వాట్ వీఆర్ డూయింగ్, దట్ ఎక్సర్సైజ్ షుడ్ హెల్ప్ యూ డూ దట్ వేస్. సో అన్నిటినీ భగవంతుడు చూసుకుంటున్నాడు. అన్నిటినీ భగవంతుడు అందరి మంచి చెట్లు భగవంతుడు చూసుకుంటున్నాడు. మరి అయితే నేను చేసేది, రైట్? దట్ క్వశ్చన్ ఆల్వేస్ కమ్స్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెన్ వాట్ am I doing? Am I not supposed to take care of my children because God is taking care? Am I not supposed to take care of my parents because God is taking care? God is supposed to be taking care. How can God take care? And God has chosen you as an instrument to take care of his duty. Children are taking care of children are his duty. అయితే భగవంతుడు ఆ బాధ్యతని మీకు అప్పచెప్పించారు. సో అప్పుడు ఏమవుతుందంటే, అదే పని చేస్తున్నారు, అయితే అది భగవంతుడి బాధ్యత కింద చేస్తున్నారు. అదే పిల్లల్ని, అదే డూయింగ్ all the responsibilities that you are doing in daily life, but you are now doing it as a servant of God, or as a responsibility that you are doing on behalf of God, for God. ఆ షిఫ్ట్ జరుగుద్ది. ఆ షిఫ్ట్ జరగడం కోసమే ఈ ఎక్సర్సైజ్ అంతా, రైట్? ఐ డోంట్ నో, కొంతవరకు హెల్ప్ చేస్తుంది ప్రభు ఈ డిస్కషన్. అవును గురూజీ, అవును గురూజీ. అంటే ఇది ఒక జర్నీ కదా గురూజీ, జస్ట్ ఇట్లా ఎప్పుడన్నా ఇట్లా అడుగుతా ఉంటారు. Absolutely. This is the biggest journey you are taking in your life, and the most important journey you are taking in your life. ఆ షిఫ్ట్ రావాలి ప్రభు. చేసే ప్రతి దాంట్లో కూడా ఆయన ఉనికిని చూడడం మొదలు పెడితే, నిజానికి ఇప్పుడు ఈ శ్లోక భాష్యం అదే, నీదేమీ లేదయ్యా, ఏ నిమిషమైనా సరే నువ్వు నాది అనుకున్నది నీ చేతిలోంచి జారిపోతుంది, నీ మంచి కర్మ ఎండ్ అవగానే అది జారిపోతుంది అని చెప్పొస్తున్నారు. సో మనకి ఏంటంటే, నేను ఇన్ని పాపాలు చేస్తా, 4 పుణ్యాలు చేస్తే న్యూట్రలైజ్ అయిపోతుంది. అసలు అలా జరగదు. కర్మ సిద్ధాంత ప్రకారము
పుణ్యకర్మే, పాపకర్మ పుణ్యకర్మకి తగ్గట్టు మంచిని అనుభవిస్తావు, పాపకర్మకు తగ్గినట్టు పాపాన్ని అనుభవించాల్సి. ఈ రెండు ఒకదానికొకటి న్యూట్రలైజ్ అయితే అవ్వవు, బ్యాంక్ అకౌంట్ లాగా న్యూట్రలైజ్ అవ్వవు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫిలాసఫీ దట్ వీ షుడ్ గ్రాస్ప్. మనకి మామూలుగా క్రిస్టియానిటీలో అయితే ఏం చెప్తారో, సండే వచ్చేసి మీరు చేసిన పాపాలన్నీ కన్ఫెస్ చేసుకుంటే యుల్ బి క్లీన్, యుల్ గెట్ ఎ క్లీన్ స్లేట్ బేసికలీ, అండ్ దెన్ యూ స్టార్ట్ యువర్ లైఫ్ నెక్స్ట్ డే అగైన్. సో చాలా మంది ఏంటి, నెక్స్ట్ వీక్ చేయబోయే పాపాలను కూడా ఇవాళ కన్ఫెస్ చేసేసుకుని నెక్స్ట్ వీక్ పాపాలు చేయడానికి రెడీ అయిపోతుంటారు. అది కూడా జరుగుతుంటది. ఇక్కడైతే ఇండియాలో క్రిస్టియానిటీ అయితే అట్లాగనే ఉంది. సో బట్ భగవద్గీత కానీ ఏ వేదం కానీ మనకున్న నాలెడ్జ్తో, ఇండియాలో మనకున్న ఈ శాస్త్ర నాలెడ్జ్ ఇంకెక్కడా లేదు. ఇందులో ఏది కూడా దానిని ఆ విధంగా కర్మ, మంచి కర్మ చెడు కర్మ ఒకదానికొకటి ప్లస్ మైనస్ అయిపోతాయి అని ఎక్కడా లేదు. సో పుణ్యం చాలా మంది దట్ విల్ బి ట్రాన్సాక్షనల్ దాన్. సో యూ డూ 4 mistakes అండ్ యూ డూ 4 nice things and you think it's all neutralized. It doesn't happen that way. అది మళ్ళీ మన కర్మ సిద్ధాంతం చదువుతున్నప్పుడు చూస్తాము. సో బట్ చేయగలిగింది ఏమిటి, మరి కర్మ ఎట్లా పోతుంది అంటే, కర్మ మనం అనుభవిస్తేనే పోతుంది, లేదా భగవంతుని కరుణ వల్ల పోతుంది. సో ద ఓన్లీ వే టు లీడ్ ఎ లైఫ్ ఇస్ యూ హ్యావ్ టు లీడ్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ గాడ్స్ సేక్ అండ్ యాజ్ ఎ హిజ్ మెసెంజర్ ఆర్ హిజ్ సర్వెంట్. రైట్ ప్రభు? ఇది అంటే చెప్పండి. అంటే నాకు ఇది సందేహం కూడా ఎందుకు అడుగుతున్నానంటే, మనకు అది బేసిక్ గా అనిపించిన, ఇక్కడ అర్జునుడి కన్నా నాకు తెలిసి ఇక్కడ మనం ఎవరు గొప్పగా ఆలోచించే శక్తి మనకు ఉందని నేనైతే అనుకోవట్లే గురుజీ. కానీ ఎందుకంటే మనం ఇప్పుడు నాలుగు ఏమంటారు తరతరాలు ఇదైపోతాయి. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎంత హ్యూజ్ గా ఉంటాయి అనేది కూడా ఆలోచించగలిగాడు కదా. కానీ అది కూడా నువ్వు జబదాటి వచ్చి నేను చెప్పింది కరెక్టే, నువ్వు చెయ్యొచ్చు అని దేవుడు వచ్చి చెప్పేశాడు. సో తన పని సులువు అయిపోయింది. మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం కూడా చాలా తప్పులు చూస్తూ ఉంటాం కదా. అది ఆఫీస్లో చూస్తాం, బయట చూస్తాం. సో ఎలా మనం అంటే చాలా మందికి దేవుడి ధ్యాసలో ఉండటం అంటే రోజు అది మంచిగా ఉండటమే జీవితం అనేది అనుకుంటారు. మరి మంచితనంలో శిక్ష కూడా ఉంది కదా దీంట్లో. ఇప్పుడు ఎన్నో అన్యాయాలు జరిగినప్పుడు కొవ్వొత్తులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఎంతో దారుణాలు చేసినా కూడా. అది కాదుగా కృష్ణుడు చెప్పింది, కొవ్వొత్తులు పట్టుకుని తిరగమని కూడా చెప్పట్లేదు కదా. ఎప్పుడు శిక్షించాలో అప్పుడు అన్ని ప్రయత్నాలు చేసింది. అది ఒక మానవులుగా మనకు ఎలా తెలుస్తుంది? ఏ రోజున మనం అది కూడా కరెక్టే కదా కృష్ణుడికి. అందుకని నేను అబ్సల్యూట్లీ ప్రభు. సో మనకి దీని మీద యాక్చువల్గా గురువు మీద ఒక సెషన్ ఉంది ప్రభు. మనకి 3 రకాల గురువులు ఉంటారు. గురువుల్లో 3 రకాలు. వర్తమ ప్రదక్షక గురువు అని ఒక గురువు. రెండోది ఏంటంటే శిక్షా గురువు, శిక్షనిచ్చే గురువు శిక్షా గురువు. మూడోది దీక్షా గురువు. 3 రకాల గురువు. ఓకే, ఇప్పుడు మనము ఈ శ్లోకాల్లో చెప్పుకుంటున్న ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే దీక్షా గురువు. మనందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు ఉండాలి అని చెప్తుంది, అది దీక్షా గురువు. సో శిక్షా గురువు అంటే మనకి డే టు డే మీకున్న ఈ క్వశ్చన్ సాల్వ్ చేసగలిగే వ్యక్తి శిక్షా గురువు. శిక్షణ గురువు శిక్షా గురువు, శిక్షణ ఇచ్చేవాడు శిక్షా గురువు. ఫస్ట్ 3వ రకం వర్తక ప్రదర్శిత గురువు అంటే మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డ వ్యక్తి. అతను ఒక్కడే ఉంటాడు. ఇక్కడ పలానా భగవద్గీత క్లాసులు అవుతున్నాయి, మీరు రండి. ఆయన వచ్చినా రాకపోయినా మిమ్మల్ని పంపిస్తాడు బేసికల్గా. ఓకే, అది ఎవరైనా అవ్వచ్చు. మీకు కాఫీ మిషన్ దగ్గర ఉండి ఒక వ్యక్తి ఎవడో అక్కడ క్లాసులు అవుతున్నాయంటే నీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ కదా, నువ్వు వెళ్ళు అని పంపిస్తాడు. అక్కడితో అయిపోద్ది, ఆయన రోల్ అయిపోద్ది. అతనికి వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. దట్ ఈస్ వర్తక ప్రదర్శక గురువు. ఈ విషయంలో సుజాత మాతాజీనో ఇంకెవరో. శిక్షణ గురువు అంటే నాలాంటి వ్యక్తులు. మీకు భగవద్గీతలో శాస్త్రాన్ని అర్థం చేసుకునేలాగా వివరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. మీకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంత నాలెడ్జ్ వచ్చింది. ఆ తర్వాత మీరు ఇంకొక వ్యక్తి, ఇప్పుడు బాస్టన్ టెంపుల్ వెళ్ళడం మొదలు పెట్టడం, లేకపోతే ఇంకొక వ్యక్తిని చిన్నజీయర్ స్వామి గారితో కలవడము, ఇంకో వ్యక్తిని మీరు తోని ఇంకొంచెం నేర్చుకోవడానికి వెళ్ళొచ్చు. దట్ ఈస్ శిక్షా గురువు. యూ కెన్ హ్యావ్ మోర్ దాన్ 1 శిక్షా గురు. బట్ ఇన్ ద ప్రాసెస్ యూ హ్యావ్ టు హ్యావ్ 1 దీక్షా గురు. ఒక దీక్షా గురువు ఉండాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే అతను దీక్షా గురువు. ఈ శిక్షా గురువు దగ్గర మీరు యూ షుడ్ బి ఏబుల్ టు డిస్కస్ వెరీ ఫ్రీలీ ఆఫ్ ఆల్ యువర్ డే టు డే. అర్థమవుతుంది ప్రభు. అట్ ది ఎండ్ మీరు అన్నారు కదా ఇందాక,
మనం చేస్తున్నంత మంచిగానే ఉండాలి, అందరూ మంచిగా ఉందామనే ప్రయత్నిస్తారు. అయితే మనం చేసేది మంచో కాదో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అది. ఇది మంచి అనుకుంటున్నాడు కానీ అది మంచో కాదో కూడా అర్థం కావట్లేదు అనే పరిస్థితిలో ఉన్నాడు బేసిక్గా. మరి మంచో కాదా అని అర్థం ఎవరు డిసైడ్ చేస్తున్నారా అంటే శాస్త్రం డిసైడ్ చేస్తుంది. ఏముంది ధర్మం అంటే ఏమిటి అంటే శాస్త్రం చెప్పిందే ధర్మం. శాస్త్రం అంటే ఇక్కడ భగవద్గీత, భాగవతము. ఇస్కాన్లో అయితే ఈ 2 పుస్తకాలను నువ్వు శాస్త్రం కింద తీసుకోగలిగితే నీకు ధర్మం అంతా కవర్ అయిపోయింది. ఈ 2 పుస్తకాల్లోనే నీకు కావాల్సిన ధర్మం అంతా కవర్ అయిపోయింది. కలియుగంలో ఎంతకంటే చదవగలిగే టైము, ఓపిక ఉండదు. ఈ 2 పుస్తకాలు నువ్వు గట్టిగా చదువుకుని దాన్ని ధర్మం కింద శిక్షా గురువు రక్షణలోని ఒక దీక్షా గురువుని పట్టుకోవాలి, రైట్ అని. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఆర్ ప్రాసెస్ ఇన్ ఇస్కాన్ బేసికలీ. అయితే దీనికి కొన్ని మెట్లు ఉన్నాయి. ఒక శిక్షా గురువు స్వీకరించే టైంకి మనకి ఎటువంటి సాధన చెయ్యాలి, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీక్షా గురువు. దీక్షా గురువు దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి సాధన చేసి ఉండాలి అనేది శిక్షా గురువు మీకు నేర్పగలగాలి. దానికి అన్నిటికీ కూడా స్టార్టింగ్ పాయింట్ భగవద్గీత, రైట్ ప్రభు. సో దిస్ ఈస్ నాట్ ఏ వన్ డే జర్నీ, దిస్ ఈస్ ఎ కంటిన్యూస్ జర్నీ. ఇట్ స్టార్ట్స్ హియర్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. మనకి ఆ లాస్ట్ బ్రెత్ ఎంత దూరం ఉందో తెలియదు కాబట్టి ఎంత క్విక్గా మనం ఎంత క్విక్గా మనం దీన్ని పట్టుకుని ముందుకు వెళ్తాము అన్నది మన చేతిలో ఉన్నది. అది మనకున్న స్వేచ్ఛ. ఒక్క లాస్ట్ క్వశ్చన్ గురించి దాని మీద. బేసికల్‌గా నేను కూడా అంటే అట్‌లీస్ట్ నా వరకు నేనైతే ప్రతీదీ దేవుడు పంపించాడనే అనుకుంటా గురూజీ. ఇప్పుడు మీ రూపంలోనే మాకు భగవద్గీత ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక దేవుడు పంపించారని అనుకుంటా గురూజీ మిమ్మల్ని కూడా. అట్లానే అనుకుంటా. అలానే శిక్షా గురూజీ అనేది మేము చూసుకోవాలా? అంటే మేము అంతేగాని చెప్పండి. అది మనకి మామూలుగా ఇస్కాన్‌లో గూడా అలా ఉంటారా? అంటే ఏది తప్పు, ఏది కరెక్ట్ అని? ఓకే. ఇప్పుడు ఐ హావ్ మై లీలానంద ప్రభు ఆయన నా శిక్షకుడు. I attend his classes on daily basis. I attend his classes weekly once. I attend his class. So I should be in a position to discuss with him all my day-to-day problems. I should be in a position to discuss with him all my day-to-day problems. So sometimes I might not be very comfortable discussing with him one particular problem, some particular problem. Then there are other Siksha Gurus that are his contempts or his Gurus that I have access to, and I should be able to open up to somebody there to discuss the problems. So, మరి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వాళ్ళకి కరెక్ట్గా తెలుసా అండి? విల్ డిస్కస్ దట్ ఆల్సో. ఆత్మ పరమాత్మ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఎలా వస్తుంది, మనకి రావట్లేదు ఏమిటి, ఈ విషయాలు కూడా కొంతవరకు క్లారిటీ వస్తుంది మనకి. ఈ ఆత్మ పరమాత్మ తత్వం డిస్కస్ చేస్తుంది. సో ప్రభు ఇదంతా కూడా మనం ఆన్లైన్ చూసుకెళ్తున్నాం. ఇది ఇన్ పర్సన్ చేస్తుంటే ఈ ఇంపాక్ట్ ఆఫ్ డిస్కషన్ విల్ బి ఎట్ ఎ డిఫరెంట్ ప్లేన్. నేను కూర్చొని డిస్కస్ చేస్తుంది కూడా. అందుకనే నేను జనరల్గా చెప్పేది ఏంటంటే ఎక్కడ ఎంత ఆన్లైన్ డిస్కస్ చేస్తున్నా సరే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ కనెక్షన్ విత్ దర్ లోకల్ టెంపుల్. సో లోకల్ టెంపుల్ హ్యాస్ దీస్ కైండ్ ఆఫ్ శిక్షా గురుస్, టీచర్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సాఫ్రాన్, అంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రహ్మచారుల కింద ఉందామని డిసైడ్ అయిన వాళ్ళు, కొంతమంది చాలా మంది గృహస్థులు. ఇస్కాన్ టెంపుల్ ప్రతి టెంపుల్ కూడా నాకు తెలిసి ఇస్ రన్ బై గృహస్థ. వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ రన్ చేస్తారు టెంపుల్. బాస్టన్ టెంపుల్ ఇస్ రన్ బై అ ఫ్యామిలీ. ఎవ్రీ టెంపుల్ నాకు తెలిసి కూడా దెర్ బి మోర్ దెన్ 1 member ఇన్ ద టెంపుల్. 3-4 members ఉంటారు. అట్లీస్ట్ 2 members, 50% ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యామిలీ పీపుల్ పెట్టి రన్ చేయిస్తారు. ఎందుకంటే సమస్యలు ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్యామిలీ పీపుల్ కొంత సమస్యలు బ్రహ్మచారులకి అంత అర్థం అవ్వచ్చు, అర్థం. So there are certain ways of handling these things in ISKCON. అదర్ పరంపరాస్లోని, మిగతా పరంపరాస్లో కూడా ఉంటుంది, నాకు అంతగా తెలియదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ గురూజీ. So at some point, Prabhu, I don't know if it's a snow season and all for you in Boston, but at some point you should get used to once in a while events. Denko temple get in the temple the connectivity ఏర్పడితే you'll find that person basically whenever you are ready. Sure, Guruji. Thank you. Right. 9 శ్లోకం ఎవరు చదువుతారమ్మా? చదువుతానమ్మా. చదువు. హరే కృష్ణ.
9వ శ్లోకం. సంజయ్ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరం తపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. అనువాదము. సంజయుడు పలికెను. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణునితో, గోవిందా, నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనము వహించెను. హరే కృష్ణ. ఇప్పుడు దాకా అర్జునుడు చెప్పిన మాటలు విన్నాము. ఇప్పుడు అర్జునుడు తాలూకు స్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంజయుడు వచ్చాడు. ఏం చెప్తున్నాడు సంజయుడు? ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప సయోత్సహ ఇతి గోవిందం త్వా తుష్టిం బభూవః. ఇక్కడ 4 పదాలు: ఋషికేశ, గుడాకేశ, పరంతప, గోవింద. భగవంతుడిని 2 పదాలతో, అర్జునుడు 2 పదాలు. ఋషికేశ, గోవింద, గుడాకేశ, పరంతప. గుడాకేశ అంటే అజ్ఞానాన్ని జయించినవాడు, పరంతప అంటే జనాల్ని జయించినవాడు, శత్రువుల్ని జయించినవాడు పరంతప. ఎటువంటి వ్యక్తి అర్జునుడు? ఎటువంటి వ్యక్తి శాంతిని కోల్పోయినని చెప్తున్నాడు? ఎటువంటి వ్యక్తి మౌనంగా ఉండిపోయాడు? గుడాకేశుడు, పరంతపుడు మామూలు వ్యక్తి కాదు. అజ్ఞానాన్ని జయించిన వ్యక్తి, శత్రువుల్ని జయించిన వ్యక్తి. ఋషికేశ, గోవింద అంటూ, ఋషికేశుడు అంటే ఇంద్రియాలని నిర్దేశించగలిగిన వ్యక్తి, గోవింద అంటే ఇంద్రియాలకు ఆనందాన్ని ఇవ్వగలిగే వ్యక్తి. ఇంద్రియాలని నా మాట వినట్లేదు, నా శరీరం కంపించిపోతుంది, మనసు అశాంతితో నిండిపోయింది అని ఎవరంటున్నారయ్యా అంటే, శత్రువుల్ని జయించిన వాడు, అజ్ఞానాన్ని జయించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరితో అంటున్నాడు? అటువంటి ఇంద్రియాలకు ఆనందం కలిగించగలిగే గోవిందుడితోని, ఇంద్రియ అధిపతి అయిన హృషికేశునితోని సతికిలు పడిపోయి కూర్చుని మౌనంగా ఉండిపోయాడయ్యా. అంటే ఇక్కడ మళ్ళీ ధృతరాష్ట్రకి చిన్న ఆశ. అటువంటి అంటే అర్జునుడు మౌనంగా ఉండిపోయాడని ముందు సెంటెన్స్ లో చెప్పాడు. అర్జునుడు శాంతి కోల్పోయి యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు అని చెప్తున్నాడు. 2 విషయాలు మనకి ఇక్కడ ధృతరాష్ట్రకి సంజయ్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు అర్జునుడు చేతకాని వాళ్ళగా ఉండిపోయేవాడు అనుకుంటున్నావేమో, కానీ అర్జునుడు అజ్ఞానాన్ని జయించిన వాడు, శత్రువుల్ని జయించిన వాడు అని మనం ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అంతేకాదు, అర్జునుడు అంతటి గొప్పవాడు, శత్రువుల్ని జయించేవాడు, అజ్ఞానాన్ని జయించేవాడు కూడా మౌనంగా ఉండిపోయిన పరిస్థితి వచ్చిందయ్యా. ఎందుకు మన మౌనంగా ఉండిపోయి సాధారణంగా ఉండిపోలేదు. గోవిందుడని ఋషికేశుడైన శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర మౌనంగా సరెండర్ అయిపోయాడయ్యా అని చెప్పుకొస్తున్నాడు. ఇంకా చాలా తక్కువ శ్లోకాల్లో భగవంతుడిని 2 పదాలతో సూచించడం కనబడుతూ ఉంటుంది. అంటే దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ స్టేట్స్ ఆఫ్ మైండ్ బేసికలీ. అర్జునుడు యుద్ధమును మాని యుద్ధరంగమును వీడి భిక్షాటన చేపడుతున్నాడని తెలుసుకుని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చు. కానీ సంజయుడు అర్జునుని పరంతప్పుడు అనగా శత్రువుని సంహరింప సమర్థుడని తెలిపి అతన్ని తిరిగి నిరాశపరిచింది. బంధు ప్రీతి కారణము చే అర్జునుడు తాత్కాలికంగా అజ్ఞానము చే శోకమునకు గురైనను పరమ ఆచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యుడిని శరణ పొంది శ్రీకృష్ణునకు శిష్యుడిని శరణ పొందెను. కుటుంబ బంధముల వలన ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్యము లేక ఆత్మానుభూతి యొక్క పరిపూర్ణ జ్ఞానము చేత జ్ఞాన ప్రకాశము పొంది తప్పక యుద్ధము చేయనని ఇది సూచించుచున్నది. అర్జునుడు శ్రీకృష్ణుని నుండి జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధము చేయుచున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును. సో ఇక్కడ సంజయుడు అక్కడ అర్జునుడి తాలూకు స్థితిని చెప్పాలి, కృష్ణుడి తాలూకు స్థితిని చెప్పాలి. అట్లాగని ధృతరాష్ట్రునికి ఫాల్స్ హోప్ రేజ్ చేయడానికి కూడా వీలు లేదు. దట్ ఈస్ కమ్యూనికేషన్ మెకానిజం చూసుకో. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ సంజయుడు మాట్లాడుతూ చెప్పిన శ్లోకాలు. అదిని నెక్స్ట్ శ్లోకం 10వ శ్లోకం కూడా సంజయుడు చెప్పిన మరొక శ్లోకం. చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. చదవనమ్మా. విజయమాత చదువు. హరే కృష్ణ. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. అనువాదము. ఓ భరతవంశీయుడా, ఆ సమయమున నవ్వుచూ శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునునితో ఇట్లనెను. హరే కృష్ణ. ఏం చేశాడయ్యా సంజయుడు అంటే, ఓ భరతవంశీయుడు అంటే ధృతరాష్ట్రుని గురించి చెప్తున్నాడు. ఆ సమయమున నవ్వుచూ శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఇట్లా
అర్జునుడి స్థితి చూసి శ్రీకృష్ణుడికి నవ్వు వస్తుంది. అంతటి గొప్పవాడు కూడా ఎట్లా సతికిలి పడిపోయాడే అని నవ్వు వస్తూ, ఆ నవ్వుతో చిన్న మందహాసంతోని చిరు మందహాసంతోని శ్రీకృష్ణుడు ఆ ఇరు సైన్యాల మధ్య సతికిలు నీరసపడిపోయిన అర్జునుడిని చూసి ఇట్లా అన్నాడయ్యా అని చెప్పి సంజయ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఋషికేశుడు మరియు గుడాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణ జరుగుతున్నది. మిత్రులుగా వారిరువురును సమాన స్థితి ఎందుండిరి, కానీ వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యాడు. మిత్రుడు శిష్యునిగా మారగోరినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. ఆయనను తన భక్తుడు కోరినట్లు మిత్రునిగా గాని పుత్రునిగా గాని ప్రియునిగా గాని వర్తించుటకు భగవానుడు అంగీకరించను. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్న గొప్ప తత్వం ఏమిటయ్యా అంటే, మనం ఏ విధముగా కోరుకుంటే ఆ విధముగా మన చెంతకి మనల్ని హెల్ప్ చేయడానికి వస్తున్నారంట. మిత్రుడిగా గాని పుత్రునిగా గాని ప్రియునిగా గాని వర్తించుటకు భగవానుడు అంగీకరిస్తాడు. అనుకునే భక్తుడు తనకు గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానం స్వీకరించి శిష్యునితో అవసరమైన గాంభీర్యముతో సంభాషించాడు. సర్వులకు లాభము కలుగునట్లుగా ఆ గురు శిష్యుల నడుము సంభాషణం ఇరు సేనల సమక్షంలో బహిరంగముగా జరిగినట్లు తెలియచినది. కనుకనే భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాని సంఘముకు గాని జాతికి గాని సంబంధించినది కాకుండా మానవులందరి కొరకు నిర్దేశింపబడినది. శత్రుమిత్రులందరూ సమానంగా దాన్ని వినుటకు అర్హులై ఉన్నారు. సో భగవద్గీత అందరికీ వినబడ్డదా లేదా, అర్థమైందా లేదా అన్నది పక్కన పెడితే, భగవంతుడు అటువంటి ప్లాట్ఫామ్ ఎందుకు చూసుకున్నారయ్యా అంటే, అది అందరికీ సంబంధించిన విషయము, కేవలం అర్జునుడికి సంబంధించిన విషయం కాదు అని మనకి చెప్పడం కోసం అటువంటి ప్లాట్ఫామ్ తీసుకున్నారు అని చెప్పి మనకి ప్రభుపాదులు గారు చెప్తున్నారు. అప్పుడు దాకా మిత్రుడిగా ఉన్న వ్యక్తి ఒకసారి శిష్యునిగా మారాడు. ఆ విషయాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు నవ్వుకున్నాడు అని చెప్పి మనకి ప్రభుపాదులు సంజయ్ చెప్తున్నాడు. సో ఇక్కడతోని సమస్యలన్నీ కంప్లీట్ అయిపోతాయి. 2.11 నుంచి పరిష్కారాలు మొదలవుతాయి. 2.11 నుంచి 30వ శ్లోకం దాకా బంధువుల పట్ల ఉన్న కరుణని భగవంతుడు ఎట్లాగే అడ్రస్ చేస్తున్నాడు, విజయం సాధించినప్పటికీ ఆనందం లేదు అన్న విషయాన్ని ఎట్లా చెప్పుకొస్తున్నారు, ఇలా మనకి ఈ శ్లోకాల్లో దాని అర్థాలు మనం గ్రహించగలగాలి. సరే, 2 మళ్ళీ శరణాగతి. భగవంతుని శరణాగతి పొందినప్పుడు మాత్రమే భగవంతుడు ఆయన దగ్గరికి వస్తాడు అనే విషయం మనం చెప్పుకున్నాం. సో మనం కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్స్, కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మనం గజేంద్రుడు పూర్తి శరణాగతి పొందినప్పుడు మహావిష్ణువు ఎట్లా వచ్చాడు అన్నది మనం భాగవతంలో తెలుసుకున్న కథే. అట్లాగనే నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడానికి ఎట్లా వచ్చాడు. పరీక్ష మహారాజు పూర్తిగా సరెండర్ అయినప్పుడే సుఖదేవ గోస్వామిని పంపి తను మొత్తం భాగవతాన్ని చెప్పాడు. అట్లాగే ద్రౌపది దేవి పూర్తిగా ఇంకా నా చేతిలో ఏమీ లేదు అని చేతులు ఎత్తేసినాడు మాత్రమే సంపూర్ణంగా శరణాగతి ఆ స్థితిలోనే తనని రక్షించడానికి వచ్చాడు. ఈ రోజు అర్జునుడి స్థితి కూడా ఇటువంటి శరణాగతి స్థితిలోనే ఉన్నాడు అని మనం గ్రహించాలి. బేసికల్ గా అంటే మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఆ భగవంతుని తాలూకా శరణు పొందగలుగుతాము. సో నా చిన్నప్పుడు బాగా ఎర్లీ డేస్ ఆఫ్ మై కెరియర్ యూస్ టు రీడ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. లైక్ మీ అందరికీ తెలుసు, పోతన కాదు అందరికీ తెలుసు కదండి. పోతన శ్రీ రామభక్తుడు భాగవతాన్ని తెలుగులో రాశారు. పోతన ఒక పద్యం రాక ఒక పద్యానికి సతమతం అవుతుంటే ఆ రోజు రాసుకుంటూ సరే తర్వాత రాద్దామని చెప్పి అక్కడ వదిలేసి స్నానానికి వెళ్ళి భార్యకి చెప్తాడు, నాకు ఈ పద్యం రావట్లేదు తర్వాత రాస్తానని చెప్పి వెళ్ళిపోతే పోతన వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ 2 నిమిషాల్లో మళ్ళీ పోతన వెనక్కి వచ్చి, అంటే శ్రీరామచంద్రుడు పోతన రూపంలో వచ్చి ఆ పద్యాన్ని పూరించడం, ఈ కథ వినే ఉంటారు. విన్నారమ్మా? ఎవరు కొత్తగా వింటున్నారా? శ్రీరామచంద్రుడు పోతన రూపంలో వచ్చి ఆ పద్యాన్ని రాసి వెళ్తాడు. తర్వాత అసలు పోతన వచ్చి చూస్తేరికి రాసి ఉంటుంది. అడుగుతాడు భార్యని, ఎవరు రాశారు ఇలాగంటే, అదేంటి మీరే కదా వచ్చారు, స్నానానికి వెళ్ళిన వ్యక్తి వెంటనే వచ్చారా ఏంటో అనుకున్నాను, ఆలోచన మారిందేమో వచ్చారు అనుకున్నాను. ఏంటే పోతానంటాడు, నేను రాయడం ఏంటి, శ్రీరామచంద్రుడు వచ్చి రాశాడు ఇది అని తనకు గ్రహించగలుగుతాడు. అంటే నాకు ఎప్పుడు కూడా ఈ స్టోరీ రన్ అవుతూ ఉండేది. ఫస్ట్ లో ఇందాక అడిగారు కాబట్టి చెప్తున్నాను. వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ప్రోగ్రామింగ్ కోడింగ్ చేస్తూ పోతన రాముడు వచ్చి పోతనకి ఈ ప్రోగ్రామ్ ఏంటి పద్యం ఎలా రాశాడో నాకు రాని కోడు రాముడు వచ్చి రాయాలి అని అనుకుంటూ ఉండేవాడు అనమాట. బేసిక్లీ ఆయన రాసినాడు, నాకు ఎందుకు రాయడు, రాముడు వచ్చి ఈ కోడ్ ఎందుకు కంప్లీట్ చేయడు.
సో ఐ యూస్ టు ఆల్మోస్ట్ ఆస్క్ లైక్ నేను భోజనానికి వెళ్తున్నాను, వచ్చేసరికి ఈ కోడ్ నాకు రాసి పెట్టి ఉండాలి. నేను డిన్నర్కి వెళ్తున్నాను, వచ్చేసరికి నాకు ఈ కోడ్ రాసి పెట్టి ఉండాలి. కంప్యూటర్ అంతా ఓపెన్ చేసి లంచ్కో డిన్నర్కి వెళ్తుండేవాడిని. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ ఒక 5 అవర్స్ 4 అవర్స్ ఆ సొల్యూషన్ గురించి కొట్టుకుంటున్నా, ఆ 1 అవర్ లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చుంటే ప్రోగ్రామ్ వచ్చేసారు, ప్రోగ్రామ్ సాల్వ్ అయ్యేది. ఇట్ టుక్ మీ వైల్ టు అండర్స్టాండ్. అంత 4 గంటలు రానిది ఇప్పుడు వెంటనే వచ్చింది. అది కేవలం నా మైండ్ రిలాక్స్ చేసి రావడం వల్ల వచ్చింది కాదు. ఆయన ఈ సొల్యూషన్ ఈ రూపంలో ఇచ్చాడు అని అర్థం అవడానికి నాకు చాలా సమయం పట్టింది. దట్ ఈస్ ఆ శరణాగతి పొందితే సొల్యూషన్ మనం ఇలాగ రావాలి అనుకుంటాము. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సినిమాటిక్ గా జరగదు, బట్ సొల్యూషన్ విల్ కమ్ వెన్ యూ సరెండర్ దట్. And that happens in every aspect of work, in every aspect of life. That is Krishna consciousness. ఆ కాన్షియస్నెస్ ని అలవర్చుకోవడమే మన ప్రయత్నము, మన ప్రయాస, మన ప్రయాణము కోసం. మనం ఇట్లాంటి ఎన్నో సంఘటనలు మనకు చూస్తాం భక్తుల కథల్లోని. ఎప్పుడైతే శరణాగతి పొందుతామో ఆనాడు మాత్రం భగవంతుడు వస్తాడు. అట్లాగనే మనం దీని గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేసాము. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, దీని లోపల జీవాత్మ, దాని లోపల పరమాత్మ ఉన్నాడు ప్రతి ఒక్కడికి. ఈ జీవాత్మ పరమాత్మ మధ్య ఉండే బంధాన్ని మనము, జీవాత్మ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినది, స్థూల శరీరము సూక్ష్మ శరీరము మాత్రము భౌతిక ప్రపంచానికి చెందినవి. ఎప్పుడైతే ఈ రెండు క్లీనప్ అవుతాయో, స్థూల శరీరం అంటే మన హ్యాబిట్స్ క్లీనప్ అవుతాయో, సూక్ష్మ శరీరం అంటే మన ఆలోచన క్లీనప్ అవుతుందో, జీవాత్మ తాలూకా ఆ స్వచ్ఛతను మనం అనుభవించగలుగుతాము. అది ఎప్పుడైతే అనుభవించగలుగుతామో దానికి భగవంతునికి ఉన్న బంధాన్ని గ్రహించగలుగుతాము. దానిని భగవంతుని దగ్గర చేర్చడం కోసమే ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరము మనకు పనిముట్లుగా ఉన్నాయి అని గ్రహించగలుగుతాము. అది గ్రహించగలిగి ఆ స్థితిలో ప్రయాణించడమే ఈ ఆధ్యాత్మిక జర్నీ అన్నది. సో ఈ రెండో అధ్యాయం అంతా కూడా సాంఖ్యయోగము లేదా గీతాసారము అన్నారు. ఎందుకంటే ఈ నాలుగిటి మధ్య ఉన్న సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది, ఈ నాలుగిటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం రియలైజ్ అయ్యేలా తయారు చేయగలిగేది ఈ అధ్యాయము. అది 2.11వ శ్లోకము. ఇక్కడ నుంచి భగవంతుడు ప్యూర్ ఫిలాసఫీ మాట్లాడడం మొదలు పెడతారు. ఇప్పుడు దాకా దీని ముందు భగవంతుడు చెప్పిన ఒక శ్లోకం వస్తుంది, రెండు రథాలని తీసుకెళ్లి చూడు అను అట్లాగా. కానీ ఇక్కడ నుంచి మాత్రం పూర్తిగా ఫిలాసఫీ చెప్తూ భగవంతుడు చెప్తున్న శ్లోకము. రియల్ ఫిలాసఫీ స్టార్ట్స్ ఇన్ 2.12 రియల్లీ. సో 2.11వ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదువుతా ప్రభుజీ. చదవండి అమ్మ పార్వతి మాత. అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూనాగతసూంచ నాను శోచంతి పండితాః. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుడుచే నీవు దుఃఖింపదగిన విషయములను గూర్చి దుఃఖించుచున్నావు. జీవించిన వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకించరు. హరే కృష్ణ. సో ఎటువంటి విషయానికి మనం బాధపడాలి, బాధపడకూడదో భగవంతుడు ఇక్కడ ఫస్ట్ లైన్ చెప్పుకొస్తున్నారు. ఏమిటయ్యా అంటే, నాకు అన్ని తెలుసు నువ్వు అంటున్నావు, నేను ఎంతో జ్ఞానిని అంటున్నావు, నాకు నీతులు చెప్తున్నావు, ఇది ధర్మం అది అధర్మము అని చెప్తున్నావు. కానీ జ్ఞాని అయిన వాడు, పండితుడైన వాడు దేని గురించి బాధపడాలో దేని గురించి బాధపడకూడదో తెలుసు. జీవించిన వారి గురించి కానీ మరణించిన వారిని గురించి కానీ పండితులైన వారు శోకించారు. అటువంటి వాళ్ళు నువ్వు పండితుడిగా ఇక్కడ చిన్న వ్యంగ్యం కూడా భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు గొప్ప పండితుడిలాగా ఇన్ని విషయాలు చెప్పుకొచ్చావు, కానీ పండితుడైన వాడు స్థూల శరీరం గురించి, స్థూల శరీరంకు సంబంధించిన విషయం గురించి అసలు బాధపడరు, ఆలోచించరు. వాళ్ళ తత్వం ఎప్పుడు కూడా ఇందాక చూపించిన బొమ్మలో ఆ పరమాత్మ ఆత్మ తత్వం దగ్గర ఆగి ఉంటుంది. నువ్వు ప్రజ్ఞను గూడిన పలుకుతూనే దుఃఖింపదగిన విషయం గురించి దుఃఖించుతున్నావు. ఎటువంటి విషయం గురించి అయితే నువ్వు బాధపడకూడదు ఆ విషయం గురించి బాధపడుతున్నావే, మళ్ళీ నువ్వు గొప్ప పండితుడు లాగా బిహేవ్ చేస్తున్నావే అని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. భాష్యం చూద్దాం. భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి శిష్యుని పరోక్షముగా మూర్ఖుడు అని పిలుచుచు గట్టిగా మందలించింది. భగవాను ఇట్లు పలికింది, నీవు పండితుని వలె భాషిస్తున్నావు, కానీ నిజముకు
పండితుడైన వాడు అనగా దేహమును మరియు ఆత్మను గురించి ఎరిగిన వాడు. పండితుడు అంటే ఎవరు అయ్యా అంటే దేహము మరియు ఆత్మ ఈ రెండిటి మధ్య ఉన్న బంధాన్ని ఏంటి డిఫరెన్స్ ని తెలుసుకునేవాడు దేహము యొక్క ఏ స్థితిని గూర్చి జీవించి ఉన్న స్థితి ఎందు కానీ మృతి స్థితి ఎందు కానీ సోకింపుడని నువ్వు ఎరుగవు. తదుపరి అధ్యాయం నందు వివరింపబడినట్లుగా భౌతిక పదార్థము అనగా భౌతిక పదార్థము, ఆధ్యాత్మిక అనగా జీవ పదార్థము మరియు ఆ రెండింటిని నియంత్రించు వానిని గురించి ఎరుగుటి ఏ జ్ఞానము. సో వాట్ ఈస్ నాలెడ్జ్? నాలెడ్జ్ ఈస్ సంథింగ్ దట్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్స్ యూ ద రిలేషన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ బేసికలీ. అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక ఆచార్య విషయముల కంటే మతధర్మ నియమములకి అధిక ప్రాధాన్యం ఇవ్వవాలని వాదించాను. కానీ భౌతిక పదార్థము, ఆత్మ, భగవానుని గూర్చిన జ్ఞానము మత ధార్మిక నియమముల కంటే మరింత ప్రధానమైనవని అతను ఎరుగుకున్నాను. సో ఇంతసేపు అర్జునుడు చెప్పిన గొప్ప విషయాలన్నీ కూడా భౌతికకరమైన విషయాలు. కులధర్మము, ఆ ధర్మము, ఈ ధర్మము, బంధుప్రీతి, పాపము, పుణ్యము, ఇవన్నీ కూడా పాపము, పుణ్యము, శాంతి, అశాంతి, ఇవన్నీ పదాలు అర్జునుడు వాడినవి. అవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలయ్యా. వీటన్నిటికీ దాటినది ఆధ్యాత్మిక విషయము. అది ఏమిటయ్యా అంటే ఆత్మకి పరమాత్మతో ఉన్న సంబంధము. కానీ భౌతిక పదార్థము, ఆత్మ, భగవానుని గూర్చిన జ్ఞానము మత ధార్మిక నియమముల కంటే మరింత ప్రధానమైనది ఎరుగుకుండెను. అట్టి జ్ఞానము లోపించడి చేత అతడు తనను తాను గొప్ప ప్రజ్ఞావంతునిగా ప్రదర్శించుకుంటూ భాషించి ఉండకూడదు. అతడు సహజముగా గొప్ప పండితుడు కాకపోవటచే అతడు విచారింపదగిన విషయముల గురించి విచారించుచుంది. దేహం ఒకప్పుడు పుట్టును, అది నేడు గాని రేపు గాని నశింపక తప్పదు. కనుకనే దేహము ఆత్మవలే ముఖ్యమైనది కాదు. ఇది ఎరిగిన వాడే నిజమైన పండితుడు. అట్టి వానికి భౌతిక దేహము ఏ స్థితి ఎందున్నా దుఃఖ కారణము కాజాలదు. ఇది మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్న భాష్యం. ఏం చెప్తున్నారయ్యా అంటే పండితుడని భగవంతుడు ఎవరిని అంటున్నాడయ్యా అంటే ఆత్మతత్వము, శరీరతత్వము, ఈ రెండిటికి ఉన్న భేదాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే పండితుడు. అటువంటి పండితుడు దేహం గురించి బాధపడడు. అంటే దేహం గురించి పట్టించుకోడా అండి అంటే శరీరానికి ఏమైపోయినా మనం వర్రీ అవ్వకూడదా అండి అంటే శరీరాన్ని మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. క్షేత్రము అని చెప్పి మళ్ళీ మన 13వ అధ్యాయంలో వస్తుంది. అయితే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలయ్యా అంటే శరీరం వలన మనము మన ఆత్మ భగవంతునితో బంధం ఏర్పరచుకోగల కార్యాలు చేయడానికి ఇది సాధనము కాబట్టి మనం వర్రీ అవ్వాలి. సో యూ హ్యావ్ ఎ కార్, ఇఫ్ ఇట్ gets into an accident, you have to take care of your car, but if it gets into accident, that's not end of your life basically, right? That's not end of your life. Same way something really happens to your body, that's not end of the soul's journey. ఆత్మ తాలూకా జర్నీలోని దేహం అనేది ఒక చిన్న భాగము మాత్రమే. అలాగనే దేహం గురించి మనం పట్టించుకోకూడదు అంటే పట్టించుకోవాలి. ఎందుకంటే అది మనకి భగవంతుడి దగ్గర చేర్చగల పనిముట్టు కాబట్టి మనం దాని గురించి ఆలోచించుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం that's not end of it basically. That's the balance God is trying to establish here, right? 12వ శ్లోకం చూద్దాం. ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 12వ శ్లోకం. నత్వేవాహై జాతునాసన్ నత్వన్నేమే జనాధిపాః నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం. అనువాదం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా మనమే వరం ఉండకపోము. హరే కృష్ణ. ఆత్మ తాలూకు లక్షణం చెప్పుకొస్తున్నారు ఇందులోంచి. దిస్ యాక్చువల్లీ గుడ్ న్యూస్. భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను గాని నువ్వు గాని రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదియును లేదు. మనందరికి అదే కదా భయము. మనకున్న పొజిషన్ ని, మనకున్న స్థితిని వదిలేస్తామని భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు యూఆర్ ఆల్వేస్ హియర్. నువ్వు ఇప్పుడు ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం, నీకు నీ ఆత్మకి చావు లేదు. శరీరాలు అయితే మారుతున్నాయి కానీ నువ్వు ఎటర్నల్ గా ఇక్కడే ఉంటున్నావయ్యా. ఇక ముందు భవిష్యత్తు నందు కూడా మనం ఎవరు ఉండకపోము. మళ్ళీ ఇంకా కూడా మనం ఇక్కడే ఉంటామయ్యా. మళ్ళీ మనం ఇక్కడ పుడుతున్నాము. ఈ రాజులందరూ వీళ్ళందరూ కూడా లేని సమయము లేదు, లేకపోదు. అంటే భగవద్గీతలో మనం 5 తత్వాల గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు అని చెప్పుకుంటాం. ఆత్మతత్వము, పరమాత్మతత్వము, కాలము, కర్మ,
ప్రకృతి. ఐదిట్లోనూ కూడా ఫస్ట్ ఆత్మతత్వాన్ని ఎంచుకున్నారు ఆయన చెప్పడానికి. ఇది ఫస్ట్ ఫిలాసఫికల్ శ్లోకం ఏమిటయ్యా అంటే ఇది 2.12 శ్లోకం. ఇక్కడ ఆత్మ గురించి చెప్పుకొస్తూ ఈ ఆత్మతాలకు ప్రభుజీ లక్షణం ఏంటంటే ఒకసారి ఆ 5 చెప్పరా? ఆత్మతత్వము, పరమాత్మతత్వము, ఓకే. కాలము, కర్మ, కాలం. ప్రకృతి. కర్మ. ఐదు ఓకే. ఐదు రేపొద్దున ఎవరైనా మీరు భగవద్గీత ఏం నేర్చుకున్నారా అంటే కనీసం యూ షుడ్ బి ఏబుల్ టు సే ఐ హావ్ లెర్న్డ్ అబౌట్ ఆల్ దీస్ 5. ఐ నౌ ఆత్మ అంటే ఏంటో నాకు అర్థమైంది, పరమాత్మ అంటే ఏంటో అర్థమైంది, కర్మ అంటే ఏంటో అర్థమైంది, ప్రకృతి తాలూకా స్వభావం ఏంటో అర్థమైంది, కాల ప్రభావం భగవంతుని కాలరూపం ఏంటో అర్థమైంది. ఈ 5 నాకు అర్థమయ్యాయి అని చెప్పగలగాలి. సో మీరు ఏ శ్లోకం తీసుకున్నా సరే, జనరల్ గా భగవంతుడు చెప్పిన ఏ శ్లోకమైనా సరే ఏవో 2-3 విషయాల గురించి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయమో 2 విషయాల్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది బేసిక్. ఇందులో ఇది ఆత్మతత్వానికి చెప్పిన మాట. రైట్. సరే, దీని భాష్యం చూద్దాము. దిస్ అగైన్ 4 పేజ్ భాష్యము. సో ట్రై టు ఫినిష్ దిస్ టుడే. వేదములందు, కఠోపనిషత్తులందు, శ్వేతస్వరోపనిషత్తు యందు సంఖ్యాకులైన జీవులను వారి వ్యక్తిగతమైన కర్మలను, కర్మఫలములను అనుసరించి వారి వివిధ స్థితులను అనుసరించి దేవాది దేవుడు వారిని పోషించుచున్నాడు అని తెలుపబడింది. దేవాది దేవుడు ప్రతి జీవి హృదయమునందు తన స్వరూపాంతర రూపమును నెలకొని ఉండును. బాహ్యాంతరములలో భగవాను దర్శించగలిగిన సాధుపురుషులు మాత్రమే సంపూర్ణముగా మరియు శాశ్వతమైన శాంతిని విజయంగా పొందుచున్నారు. మళ్ళీ ఈ ఆత్మతత్వం గురించి మిగతా ఎక్కడెక్కడనో చెప్పిన వాటి రిఫరెన్స్ ఇస్తున్నారు. అర్జునుడికి తెలుపబడిన ఈ వైదిక సత్యము వాస్తవమునకు జ్ఞానరహితులైనట్టి గొప్ప జ్ఞానవంతులుగా నటించి జనులందరి కొరకే చెప్పబడింది. తనను అర్జునుడు మరియు యుద్ధరంగమును సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బద్ధావస్థితిలోను ముక్తావస్థితిలోను వ్యక్తిగత జీవులందరికీ తానే శాశ్వత పోషకుడు అని భగవంతుడు ఇక్కడ స్పష్టముగా చెప్తున్నాడు. సో వీళ్ళందరూ కూడా నిత్యంగా ఉన్నారు, వీళ్ళందరికీ కూడా పోషకుడు నేనే అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నాడు. దేవదేవుడు పరమ పురుషుడు, భగవానుడు శాశ్వత సహచరుడైన అర్జునుడిని ఇక్కడ సమకూడిన రాజులందరూ శాశ్వతులైన వ్యక్తిగత ఆత్మలు. వారు భూతకాలమునందు ఏ సమయమునందు వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు, ఇక ముందు కూడా శాశ్వత వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు. అంటే వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారు, ఇంకా ముందు కూడా ఉండకుండా ఉండరు. అనగా వారి వ్యక్తిత్వము భూతకాలమునందు నిలిచి ఉండను, భవిష్యత్తునందు కూడా ఎట్టి అవరోధములు లేకుండా నిరంతరము కొనసాగుతున్నది కనుక ఎవరి కొరకును శోకించుటకు ఎట్టి కారణము లేదు. ఇది ఇక్కడ ఈ పర్పట్టు చాలా పవర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు ప్రభుపాదులు వారు ఆత్మ తాలూకా స్థితిని. సో ఆత్మ వ్యక్తిత్వము, ఆత్మ భగవంతుడిలోని ఐక్యమైపోవడం, ఈ విషయాల్లో ఉండే క్లారిఫికేషన్ అంతా కూడా ఈ పర్పట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు. మనం చాలా మంది చెప్తుంటారు ఆత్మ వెళ్ళి భగవంతుల్లో ఐక్యమైపోతే, మరి ఐక్యమైపోతే మనకున్న వ్యక్తిత్వం ఏమైపోవాలి? మనకున్న వ్యక్తిత్వం అన్నది భగవంతుడు ఏం చెప్పారు? ఈ రాజులందరూ, ఇక్కడ జనులందరూ ఎప్పటి నుంచో ఉన్నారు, ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, ఇకపైన కూడా వీళ్ళందరూ నిత్యము ఉన్నారు. అంటే ఎక్కడ కూడా భగవద్గీతలోని మన ఆత్మ వెళ్ళి ఐక్యమైపోతుంది అన్న పదము ఎక్కడా భగవంతుడు వాడలేదు. వేరు, భగవంతుడు వేరు, అంత ద్వైతం గురించే భగవద్గీత చెప్పుకొచ్చింది. మోక్షానంతరము జీవాత్మ మాయాచ్ఛాదన నుంచి బయటపడి నిరాకార బ్రహ్మమునందు లీనమై తన వ్యక్తిత్వం కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమర్థించుటలేదు. అట్లే జీవుని వ్యక్తిత్వము కేవలము బద్ధస్థితి ఎందు మాత్రమే నిలిచి ఉండునని సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థించబడట్లేదు. ఉపనిషత్తులందు నిర్ధారింపబడినట్లు భగవానుని వ్యక్తిత్వము మరియు ఇతరుల వ్యక్తిత్వం కూడా భవిష్యత్తునందు శాశ్వతంగా కొనసాగునని శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళు చనిపోయి నాలో ఐక్యమైపోతారు, లేదా వీళ్ళు నా భాగం నుంచి వచ్చారన్న మాట కూడా ఎక్కడ భగవంతుడు చెప్పట్లేదు. దే ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్, ఐఎమ్ ఆల్సో ఎగ్జిస్టింగ్. బేసికలీ మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని వచనము గొప్ప ప్రామాణికమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు తెలిపిన జీవుని వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికం కాదని మాయావాదులు వాదింపవచ్చు. ఒకవేళ జీవుని వ్యక్తిత్వం భౌతికమనేది ఆ వాదనను అంగీకరించినను శ్రీకృష్ణ భగవాను వ్యక్తిత్వం నందలి కాదము ఎట్లు గుర్తింపగలము? శ్రీకృష్ణుడు తాను గతమునందు ఉంటుననియు మరియు భవిష్యత్తునందు కూడా ఉండినని స్పష్టంగా నిర్ధారించి తెలిపింది.
అతడు తన వ్యక్తిత్వము అనేక విధములుగా నిరూపించింది. అంతేకాకుండా నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉన్నదని కూడా ప్రకటించబడింది. మళ్ళీ మనం భగవద్గీతలో చాలా మళ్ళీ కొన్ని చోట్ల చూస్తాం. ఈ నిరాకార బ్రహ్మము కూడా భగవంతునికి లోబడి ఉన్నది, అంటే భగవంతుని వలన వస్తున్నది, భగవంతుని వలనే ఆయన నుంచి వచ్చే తేజమే నిరాకార బ్రహ్మము అని. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వంలో సర్వదా కొనసాగించుచుంది. ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవినిగా అంగీకరించినచో ప్రామాణిక ధర్మశాస్త్రము అతని భగవద్గీతకు విలువే ఉండదు. మానవ సహజమైన 4 రకాల దోషములతో కూడి ఉండే సామాన్య మానవుడు శ్రవణదాయకమైన బోధనలు నిన్నడను బోధింపజాలడు. భగవద్గీత అనున్నది అట్టి సాహిత్యములన్నిటికీ అతీతమైన శాస్త్రం. భౌతిక గ్రంథమే అయినను భౌతిక గ్రంథం ఏదీను భగవద్గీతకు సాటి రాదు. కానీ ఎవరైనాను శ్రీకృష్ణ భగవానుని సామాన్య మానవుడని భావించినచో వెంటనే అది తన ప్రాముఖ్యతను కోల్పోవును. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన బహుత్వము అనున్నది వ్యవహారికమనియు అది దేహములకు సంబంధించినది మాయావాదులు వాదించు. కానీ ఈ శ్లోకమునందు ఇదివరకే దేహాత్మ బుద్ధి ఖండించబడింది. జీవుల దేహాత్మ బుద్ధిని ఖండించిన పిదప దేహమును గూర్చిన వ్యవహారిక భావనే శ్రీకృష్ణుడు ఎందుకు తిరిగి ప్రతిపాదించును అనగా ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడింది అనేది తెలియచున్నది. ఇంకా అదే ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. దీనిని శ్రీ రామానుజాచార్యుల వంటి గొప్ప ఆచార్యులను సమర్థిస్తున్నారు. కనుకనే భగవత్ భక్తులచే ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అవగతం చేసుకునబడినని భగవద్గీత యందు పలు చోట్ల స్పష్టముగా పేర్కొనబడింది. శ్రీకృష్ణుడు దేవాది దేవత్వం పట్ల అసూయను కలిగి ఉన్నవారు ఈ గ్రంథమును అవగాహన చేసుకున్నట్టుకు ప్రయత్నించుచున్నది రుచి కొరకే తేనెటీగ సీసాను నాకిన చందముగా ఉండును. ఆ సీసా మూత తెరవనది ఎవరు తేనె రుచిని చూడలేరు. అట్లే గీత యందలి 4వ అధ్యాయం తెలుపబడినట్లు శ్రీకృష్ణుని భక్తులైన వారికే భగవద్గీత మహిమ చక్కగా అవగాహన కాగలరు. ఇతరులు ఎవరు దీని రుచిని చూడలేరు. భగవానుని ఉనికినే సందేహించు అసూయాగ్రస్తులైన వ్యక్తులు గీతను స్పృశించుటకు కూడా సమర్థులు కాజారు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సంపూర్ణత్వం తప్పిదారి పట్టించుటయే అగును. శ్రీ చైతన్య మహాప్రభు మాయావాద భాష్యమును పఠింపరాదని అటు మాయావాద తత్వం అంగీకరించిన వారు నిజమైన గీతారాశిని అవగతము చేసుకుని శక్తినంతటిని కోల్పోవునని హెచ్చరించారు. వ్యక్తిత్వం అన్నది అశాశ్వతమైన భౌతిక జగత్తుకి సంబంధించినది అయినచో భగవానుడి గీతను బోధింపవలసరమే లేదు. అనగా జీవుని మరియు భగవానుని వ్యక్తిత్వము నిత్య సత్యం పైన పేర్కొనబడినట్లు ఈ విషయము వేదములచే సమర్థింపబడినది. సో ఈ శ్లోకాన్ని తీసుకుని శ్రీల ప్రభుపాదుల వారు మాయావాద తత్వాన్ని ఖండిస్తున్నారు. ఇది నేను పెద్ద స్టేట్మెంట్. మాయావాద తత్వాన్ని ఖండించడం అంటే ఏమిటి, మళ్ళీ మాయావాద తత్వం అంటే ఏంటో మనం సెపరేట్గా డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో మీ దగ్గర బుక్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఈ 4 పేజీలు మీకు పంపిస్తాను. ప్లీజ్ రీడ్ త్రూ దీస్ 4 pages అండ్ అగైన్ నెక్స్ట్ వీక్ క్లాస్ విల్ డిస్కస్ ఈ భాష్యం 2.12 శ్లోకం దగ్గర నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. అయితే ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే ద్వైత్వ సిద్ధాంతాన్ని మనం ఇస్కాన్ మొత్తం ద్వైత్వ సిద్ధాంతాన్ని సమర్థిస్తాం. మధ్వ సాంప్రదాయం అంటేనే మధ్వాచార్యులు ద్వైత్య సిద్ధాంతాన్ని ప్యాటర్నైజ్ చేసుకున్న ద్వైత్య సిద్ధాంతాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొచ్చారు. అద్వైత సిద్ధాంతంతో భగవద్గీతని అర్థం చేసుకోలేము అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. ఎందుకయ్యా అంటే భగవంతుడు ఇక్కడ క్లియర్ గా చెప్పుకొచ్చారు. నేను, మీరు, నువ్వు వీళ్ళందరూ కూడా ఉన్న స్థితి ఇదివరకు లేదు, ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్ లో కూడా ఉంది. There was never a time when we are part of God and we are away from separate. I mean, we are now different and we'll become part of God. It's always we were in presence of God and we came away from God and we'll go back to God. Basically, మోక్షం అంటే ముక్తి గురించి 5 రకాల ముక్తులు ఉంటాయి. మనం దీని గురించి డిస్కస్ చేసామా ఎప్పుడైనా? సారూప్య ముక్తి, సాయుజ్య ముక్తి అవే అమ్మా. రైట్. ముక్తి 5 రకాల ముక్తిలో మనం ముక్తి మోక్షం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సాయుజ్య ముక్తి, సాలోక్య ముక్తి, సారిష్ట ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి. 5 రకాల ముక్తులు. అందులో ఒకటిది సాయుజ్య ముక్తి అంటే బ్రహ్మణంలో విలీనం అవ్వడం, భగవంతుని తాలూకా దివ్య తేజస్సు అయిన బ్రహ్మణలో విలీనం అవ్వడం ఒకటైతే,
మిగతా 4 కూడా భగవంతునికి దగ్గరగా ఉండడం. అంటే సాలోక్య ముక్తి అంటే భగవంతుడు ఉన్న దేశంలో ఉండడం. సారుష్టి ముక్తి అంటే భగవంతుడికి ఉన్న ఐశ్వర్యాన్ని ఆనందించగలము, అంతటా ఐశ్వర్యాన్ని అనుభవించగలము. సామీప్య ముక్తి అంటే భగవంతుడి దగ్గరగా ఉండగలడు. సారూప్య ముక్తి అంటే సుమారుగా అదే రూపంలో ఉండడం. అది 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 ఒక రకమైన. సో ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ అమెరికా వచ్చారు. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఇన్ అమెరికా. యూ మెట్ హిమ్, యూ సడన్లీ మెట్ హిమ్, యూ హ్యాపెన్ టు మీట్ హిమ్. మోడీ అన్నారు, ఇంటి ఇక్కడ ఉండిపోయారేంటి, ఇండియా నుంచి వచ్చి, ఇండియా ఇప్పుడు ఎంతో ప్రోగ్రెస్ అవుతుంది, వై డోంట్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ యుల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. ఓకే, యూ లిజన్ టు హిమ్ అండ్ యూ కేమ్ టు ఇండియా అండ్ యూ వెంట్ అండ్ నాక్ టు హిస్ డోర్. మోడీ గారు మీరు చెప్పారు, నేను వచ్చేసాను, నాకు మీరు చెప్పిన మీరు ఇక్కడ ఎంతో గొప్పగా ఉంటుందన్నారు, నాకు ఇది అర్థమయ్యేలా చెప్పండి, నాకు ఇది చూపించండి. మోడీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. హీ కెన్ బ్రింగ్ యూ అండ్ సే, అయితే మీరు రేపటి నుంచి నా ఆఫీస్లో పనిచేయండి, నా దగ్గరగా ఉండి పనిచేయండి, మీకు భారతదేశ తత్వం అంటే ఏంటో అర్థమవుతుంది. లేదు, మీరు భారతదేశంలో మీరు మీ ఊరు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉండండి, అక్కడ మీరు ఈ పని చేసుకోండి. సో సాలోక్య ముక్తి అంటే ఆయన లోకంలో ఉండడం, సామీప్య ముక్తి అంటే ఆయన పక్కన ఉండడం. రెండింటికి తేడా ఉందిగా. సో భగవంతుడు మోడీ గారి పక్క నుండి మోడీ పనిచేస్తున్నంత చూడడం సామీప్యం అయితే, ఆయన ఉన్న దేశంలో ఉండడం సాలోక్యం అవుతుంది బేసిక్లీ, రైట్? అండ్ హీ వాజ్ సో ప్లీజ్డ్ విత్ యూ, హీ కెన్ మేక్ ఎ జీవో. నాకు నేను ఎంత సుఖం అనుభవిస్తున్నానో ఈ వ్యక్తి కూడా అంత క్యాబినెట్ హోదా ర్యాంక్ ఇచ్చేయండి. అది సారిష్ట ముక్తి అవుతుంది అన్నమాట. అతనితో సమానంగా జీవించగలడం బేసిక్గా. లేదయ్యా, ఇతను ఇంకా అంతకంటే గొప్పవాడు, ఇతనికి నా అంత పవర్ కూడా ఇచ్చేయాలి అంటే, దెన్ హీ కెన్ క్రియేట్ వన్ మోర్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అండ్ గివ్ ఇట్ టు యూ. దట్ విల్ బికమ్ సారూప్య ముక్తి బేసికలీ. సమానమైన రూపాన్ని సంపాదించగలడం సారూప్యం అయిపోతుంది. సో భగవంతుడు ఆయనకి మనం దేనికి అర్హత ఉంది అంటే ఆ అర్హత ప్రకారము ఆ 4 రకాలుగా ముక్తి ఇస్తాడు. అంటే ఈ 4 రకాల ముక్తులని మన వ్యక్తిత్వాన్ని ఎక్కడో కోల్పో. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన వ్యక్తిత్వాన్ని, అవర్ బేసిక్ ఫండమెంటల్ థింకింగ్ కెనాట్ బి లాస్ట్. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తిత్వాన్ని ఆయనకి నచ్చినట్టు మలుచుకోగలిగితే, ఆయన ఈ 4గిట్లో ఏదో ఒక ముక్తిని ఇవ్వగలిగే స్థితికి మనం ఎదగగలిగితే, మనం అప్పుడు ఆయన తీసుకెళ్ళి మనకి ఆ 4గిట్లో ఏదో ఒక స్టేట్ ఇస్తాడు. అదే ముక్తి మార్గము బేసికలీ. అంతేగాని మనం ఆయనలో కలిసిపోయే అవకాశం అయితే లేదు. మరి సాయుజ్య ముక్తి అంటే ఏమిటయ్యా అంటే, మనం ఆయన బ్రహ్మంలోని విలీనం అవ్వడం అనేది సాయుజ్య ముక్తి. బట్ అందులో కూడా మన వ్యక్తిత్వాన్ని కోల్పోము. అంటే హీ కెన్ సే, రైట్, యూ కేమ్ టు ఇండియా వచ్చారు, ఇండియాలో ఉండడం ఒక పద్ధతి అయితే, గో అండ్ స్టే యాజ్ అన్ అంబాసిడర్ ఇన్ చైనా. You're still connected to India, but you're not in India, but you're ambassador in a different country. That is more like a Sayuj relationship with the Prime Minister, basically, right? So this is just giving an example. So ఇందులోనే ఈ 4 మనం ఇంకా ముందు వెళ్ళిన కొద్ది డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము. భగవంతుడు ఈ విషయం గురించి, అట్లీస్ట్ శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయం గురించి చెప్పుకుంటూ వస్తూ ఈ ఆత్మతత్వాన్ని బోధించడానికి స్టార్ట్ చేయడం జరిగింది. సో 2.12 శ్లోకం తాలూకు భాష్యం చదవండి ఒకసారి. మళ్ళీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసి 2.13 శ్లోకము, మోస్ట్ పాపులర్ శ్లోకము, దేహినోస్మి తదా దేహి కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త్రత ముఖ్యతి. అంటే దీని గురించి ధీరుడు మోహము చంద్రుడిని మన ఘంటసాల భగవద్గీతలోని పాపులర్ శ్లోకం ఇది. సో ఈ శ్లోకాల నుంచి నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. సో విత్ దిస్ ఐమ్ స్టాపింగ్ ద క్లాస్. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఫర్ ఫ్యూ మినిట్స్. గురుజీ, బ్రాహ్మణం అంటే ఏంటి గురుజీ? ఏమండి బ్రాహ్మణం నాకు అర్థం కాలేదు. ఇందాకడ ముక్తిలు చూపించారు కదా, దాంట్లో ఫస్ట్ ముక్తిలో బ్రహ్మం భగవంతుని తలక. సారీ అంటే దివ్య తేజస్ బ్రహ్మం, బ్రాహ్మణం అని ఉంది కదా, బ్రాహ్మణం. సో బ్రాహ్మణం బేసికలీ మేబీ దిస్ టైప్ ఆఫ్ భగవంతుని తాలూకా దివ్య తేజస్. మనం ముందు శ్లోకాల్లో డిస్కస్ చేసాం ప్రభు. భగవంతుడి తత్వాన్ని 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకడు భగవంతుడు, రెండోది ఆయన చుట్టూరు ఉండే దివ్య తేజస్,
మూడోది అంటే మనం చాలా మంది చెప్తారు కదండి, వెళ్ళి మనము చనిపోయిన తర్వాత ఆయన తేజస్సులో ఐక్యం అయిపోతుంటాం. ఆ తేజస్ అన్నది ఆ తేజస్ అన్నది అక్కడ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ చుట్టూరు ఉన్న తేజస్సుని బ్రహ్మ తేజస్ అంటారు. ఆ భగవంతుని తాలూకా బ్రహ్మం ఏమండి, అందులో ఐక్యం అవడం గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. సో దిస్ ఇస్ ఆల్ అగైన్ లిటిల్ బిట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. చాలా మంది దాంట్లోంచి రూపం వచ్చిందని, రూపం ఉంది కాబట్టి తేజస్సు ఉందని, తేజస్సు లేని శక్తి తేజస్సున్న ఒక శక్తిలోంచి రూపం వచ్చిందని, రూపం ఉంది కాబట్టి తేజస్సు ఉంది అని మనకి ఈశోపనిషత్తు. దట్స్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద్వైతం అండ్ అద్వైతం. బేసికలీ ద్వైత సిద్ధాంతంలోని భగవంతుడు వేరు, మనిషి వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. సో మరి ఆ బ్రహ్మ తేజస్ ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అంటే, ఆ బ్రహ్మ తేజస్ కూడా భగవంతుని తాలూకు తేజస్సు. ఒక రూపం ఉంది, ఆ రూపానికి ఉన్న తేజస్సు. ఒకసారి ఆ తేజస్సును మనం పక్కకి తీయగలిగితే రూపాన్ని చూడగలుగుతాము. ఈశోపనిషత్తులోనే అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు. అందులో ప్రేయర్ చేస్తారన్నమాట. మీరు ఆ రూపం, ఆ తేజస్సు, నీ దివ్య తేజస్సు ఎంత బలంగా ఉందంటే నీ రూపం కనబడట్లేదు, కాస్త ఆ తేజస్సుని తగ్గించవయ్యా, నీ రూపం నాకు కనబడాలి అని చెప్పి ప్రార్థన చేస్తాను. సో ఆ తేజస్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఫోటాన్, లైక్ సన్లైట్ నుంచి వచ్చే ఫోటాన్స్ ఎలాగో, దోస్ ఆర్ లైక్ they are coming from the surface of the sun. Basically you can go and stay there, but you are never interacting with the sun itself, but you are at the glow of the sun. It's the glow of the God. Basically you can become part of the glow, but you are never serving God. So మిగతా 4 రకాల ముక్తిలోని you are actually serving God, basically, right? So at the end of it, the ముక్తి అంటే కేవలం అందులో ఆయన తేజస్సులో ఐక్యం అవడం కాదు. ఎందుకంటే ఆ తేజస్సులో ఐక్యమైనప్పుడు నువ్వు సర్వ్ చేయకపోతే వ్యక్తిత్వం అట్లా బంధించబడిపోయి ఉండిపోతుంది. ఆ వ్యక్తిత్వం బంధించబడి ఉండిపోతే యూ కెనాట్ స్టే దేర్ ఫర్ లాంగ్. there's a possibility that you wanted to come out of it. But when you are engaging yourself in one of the services, because your personality has got converted to enjoying one of these services, then that's the eternal state you want to live in, serving God in one of these 4 states. Right, Prabhu? నాన్న అలా లీనమైనప్పుడు అచేతనం అయిపోతుందా అక్కడ మళ్ళీ? అంతే. You'll just stay there. అక్కడ అలా ఉండిపోతాం అన్నమాట. అచేతన స్థితిలో ఉన్నప్పుడు మన వ్యక్తిత్వం పోదు, వ్యక్తిత్వం జీరో అయిపోదు కదా. సో అందుకు మనం ఎప్పుడు కూడా ఆ వ్యక్తిత్వాన్ని మలుచుకునే మార్గం ఎంచుకోవాలి. దట్ ఈస్ వాట్ సాధన ఈజ్ ఆల్ అబౌట్. ఆ వ్యక్తిత్వము మలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మ శరీరము చాలా చిన్నదైపోతుంది. సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం చాలా చిన్నదైపోతుంది. అంటే అది ఆత్మ తాలూకా స్వచ్ఛతను బయటకు వస్తుంది అన్నమాట. అంటే మనసుకి ఇంక కోరికలు ఉండవా అంటే ఒకటే కోరిక ఉంటుంది, భగవంతుని సేవ చేయాలి అన్న కోరిక. అది ఎట్లా సేవ చేయాలన్నదే మళ్ళీ మన శాస్త్రానుసారంగా సేవ చేయడానికి బుద్ధి ఉపయోగపడుతుంది. ఈ స్థితిలో అహంకారం మన దేహభావన నుంచి బయటకు వచ్చేస్తుంది పూర్తిగా అహంకారం. అది ఎప్పుడైతే చిన్నదైపోయిందో ఆత్మ ఇంకా ఉన్నది ఒకటే రకం వ్యక్తిత్వం ఉంటుంది. భగవంతుని ఏదో విధముగా సేవ చేయాలి అన్న వ్యక్తిత్వం మాత్రమే మిగులుతుంది. ఆ స్థితికి వెళ్ళడం కోసమే ఈ సాధన. వన్స్ యూ స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్, ప్రభు, whatever is happening around you is of not much importance. That's the goal also, actually. But not at the same time chutturu jarige cheyadam manim, but your fundamental purpose of life will be different. Sure, Guruji, thank you. I'm saying this because I'm also still working in job mani ledu. I have a wife, I have children, I still do my job and I try to do this. గురూజీ, నాది ఒక చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి ప్రభు. లక్ష్మణ్ ప్రభు ఉన్నారా? థ్యాంక్ యూ. మీరు రికార్డింగ్ ఆపరేషన్ పర్వాలేదు కావాలంటే. I'll do that. Whatever you are comfortable, we'll do that. Yes. ఉన్నా ఓకే. అంటే టైం ఎక్కువ అవుతా ఉంటుందేమో అందరికి కూడా అని చెప్పి.